చిన్నదాన్ని కాబట్టి ఒకే ఒక ఏకైక పుత్రికను కాబట్టి చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నన్ను. ఎప్పుడైనా బైబిల్ అన్న మాట కానీ, దేవుడు, యేసుప్రభు, క్రైస్తవ్యం ఇలాంటి మాటలు ఎత్తితే మాత్రం నువ్వు బ్రతికావా చచ్చిపోయావా అన్న విషయం కూడా గమనించుకోము. అలాగా కొడతాం, మామూలుగా కొట్టలేదు, పిచ్చి పిచ్చిగా అక్కడ నన్ను చంపడానికి 6 వెంటబడ్డారు. నేను ఆ ఊర్లోనే ఉన్నాను, ఆ ఊరోళ్ళే వెంటబడ్డారు నన్ను చంపడానికి. మా రాములు వారి గుడి దగ్గరికి రా, కుంకుమ పెట్టుకుందురా అని చేయబట్టి లాగడం, డ్రెస్ లాగడం అలా చేశారు. ఆరుగురు బెదిరించారు. 3 నెలల తర్వాత 3 కనిపించారు ఆ ఊర్లో. ఒక అమ్మాయి విషయంలో అయితే నన్ను రోడ్డు మీద బాగా పడేసి కొట్టారు. అలాంటిది నా మీద చాలా దాడులు జరిగినాయి. కానీ నేను ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోలేదు. నాకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, నాకు ఒక పోలీసు ఉన్నాడు, నాకు ఒక జడ్జి ఉన్నాడు, నాకు ఒక డిఐజీ ఉన్నాడు, నాకు ఒక సిఐడి ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు. నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు అమ్మ, నాన్న, 3 అన్నయ్యలు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఒక మిషనరీ హాస్టల్లో చదువుకున్నాను. మిషనరీ హాస్టల్లో చదువుకున్నంత మాత్రాన యేసుక్రీస్తుని వెంబడించాలని ఏం లేదు. కాకపోతే ఏమిటి స్వరం ఇలా వినిపిస్తుంది, ఏంటి ఇది, ఎందుకు ఇలా వినిపిస్తుంది అని చిన్న వయసు కాబట్టి నాకు క్రైస్తవ్యం, క్రీస్తు, రక్షణ, మారు మనసు ఇవేమీ అంతగా తెలియదు. అలాంటి ప్రాయంలో ఉన్నదాన్ని. తెలుగు మాట్లాడడం రాదు, చదవడం కొంచెం కష్టమే. ఇలా ఒక స్వరం వినిపిస్తూ ఉంటే ఈ డౌట్లు ఎవరిని అడగాలి, ఏంటి నాకేం తెలిసేది కాదు. ఇంకా ఒకరోజు ఇలా వినిపిస్తూ ఉంటే మా హాస్టల్లో సూపరింటెండెంట్ గారికి, మేడం గారికి వెళ్ళి చెప్తా ఉండేదాన్ని. చెప్పినప్పుడు వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, అమ్మా నువ్వు యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు, ఆయన నీకు దేవుడి పని నువ్వు చేయాలి, దేవునికి ఇష్టమైన బిడ్డవి నువ్వు అని నన్ను ప్రోత్సాహపరుస్తూ ఉండేవారు. వారి మాటలేవి నాకు అంత తృప్తికరంగా అనిపించలేదు. దేవుని బిడ్డ అంటే ఏంటి, దేవుని పని చేయడం అంటే ఏంటి, అదేమీ అర్థం కాలేదు అప్పటికి కూడా. నాకు వారు చెప్పడానికే చెప్పారు, నాకేమీ అవగాహన లేదు, నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. సరే కదా అనుకున్న తర్వాత ఇంకా 9th అయిపోయింది, 10th అయిపోయింది. మా హాస్టల్లో ఒక రూల్ ఉండేది, ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉండాలి అని. అయితే నేను కూడా బైబిల్ కొనుక్కోవాలని నాకు కూడా ఆశగా ఉండేది. నేను ముస్లిం కుటుంబం అవడం వల్ల బైబిల్ కొనుక్కోవడానికి కూడా మా ఇంట్లో అబ్జెక్షన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వెలపెట్టి కొనుక్కున్న బైబిల్ హాస్టల్లో ఉన్నంత కాలమే చదవాలి, హాస్టల్లో ఉన్నంత కాలమే పాటించాలి, తర్వాత దీనిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. కానీ నాకు అది అందులో వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడల్లా ఒక వ్యక్తి స్వయంగా నా దగ్గర కూర్చొని నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉండేది. నాకు ఒక స్వరం ఎప్పుడు వినిపిస్తూ ఉండేది. అది కారణం చేత ఇది ఒక బైబిలు, ఇది ఒక గ్రంథం అలా అని నేను భావించేదాన్ని కాదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇంత గొప్ప దేవుడు ఇంత చిన్నపిల్లలతో కూడా మాట్లాడతాడా అని నాకు ఎన్నో సందేహాలు వస్తూ ఉండేవి. క్రమేపీ ఇంకా అలా పెరుగుతూ ఉన్న క్రమంలో క్లాసులు గడిచిపోతూ ఉన్నాయి. నేను ఒక బైబిల్ కొనుక్కోవాలని చాలా ఆశ కలిగి ఉన్నాను. మా మేడం గారు బైబిల్ కొనుక్కోవాలి అని ఎప్పుడైతే ఆర్డర్ చేశారో పిల్లలందరికీ ఉండాలని, అలాగే నేను బైబిల్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మా ఇంట్లో అబ్జెక్షన్ చెప్పారు. ఇంకా వాళ్ళకి తెలియకుండా మళ్ళీ నేను కొనుక్కోవాలని నేను సీక్రెట్గా పాకెట్ మనీ గ్యాదర్ చేసి కొనుక్కోవాలని ప్రయత్నం చేశాను. కానీ నేను ఏ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేశానో నేను కొనుక్కోబోయే ఇయర్ కల్లా మనీ గ్యాదర్ అయ్యాయి. కాకపోతే బైబిల్ రేటు యొక్క ధర పెరిగిపోవడం కారణం చేత నేను బైబిల్ కొనుక్కోలేకపోయాను. ఎందుకంటే నేను గ్యాదర్ చేసిన డబ్బులేమో ఆ రోజుల్లో 60 రూపీస్, బైబిల్ నేను కొనపోయడానికి వెళ్ళేసరికి 80 రూపీస్కి వెళ్ళిపోయింది. ఆ రోజు బైబిల్ కొనుక్కోలేకపోయాను. బాగా ఏడ్చాను దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వంటే యేసయ్యా నువ్వు మా అందరి కోసం చనిపోయాను అన్నావు కదా, నేనంటే నీకు ఇష్టం అన్నావు కదా, నా బిడ్డవి నీ పని చేయాలని అన్నావు కదా, మరి ఇప్పుడేంటి నువ్వు బైబిల్ కూడా నాకు ఇవ్వట్లేదు, కనీసం అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరూ ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు, నేను వెళ్ళకూడదా యేసయ్యా, నువ్వు నన్ను ఎందుకు అలా వేరు చేశావు, నువ్వు ఎందుకు ఇలా భేదం చూపిస్తున్నావు అని బాగా ఏడ్చి ప్రార్థన చేశాను. చేసిన తర్వాత ఇంకా దుఃఖం అంతా తొలగిపోయేదాకా వేచి ఉన్నాను. ఆ రోజు మా హాస్టల్లో మా మేడం గారు సండే, ఆ రోజు మాకు ప్రతిరోజు
మేము సండే స్కూల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ మాకు మళ్ళా మిషనరీ హాస్టల్ కాబట్టి మరలా సండే స్కూల్ ఉంటది. ఆ సండే స్కూల్‌లో చెప్పారు ఒక మాట. మనం అనుకున్న వాటికంటే కూడా దేవుడు మనకింకా గొప్పవి ఇస్తాడు అని చెప్పారు. చెప్తే నేను దేవుడిని ఒక బైబిల్ ఇమ్మని అడిగాను కదా! నేను కొనుక్కుంటానని డబ్బులు గ్యాదర్ చేశాను కదా! ఒకవేళ దేవుడు నాకు ఉచితంగానే బైబిల్ ఇస్తాడేమో, దేవుడు నాకు బైబిల్ ఇస్తే బావుండు అని చాలా ఆశగా ఎదురు చూస్తా ఉన్నాను. ఇది లోపల 10వ తరగతి వచ్చేసింది. ఆ 10వ తరగతిలో నా యొక్క స్నేహితురాలు నాకు బైబిల్ ప్రజెంటేషన్ చేసింది. నా దేవుడు నేను ఆశపడిన దాన్ని చాలా అద్భుత రీతిగా తీర్చాడు. అప్పటినుంచి దేవుడు నా హృదయంలో ఉన్న ఆశను, వాంఛను, ఆ యొక్క కోరికను ఆయన దృష్టికి అది ఉత్తమంగా అనిపించిందేమో తీర్చాడు. తీర్చినప్పటి నుంచి దేవుడి మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతా వచ్చింది నాకు. నేను సండే స్కూల్ 10th క్లాస్ వరకు కూడా సండే స్కూల్‌కి వెళ్తూ కథలు ఇంట్రెస్ట్‌గా నేర్చుకొని, వాక్యాలన్నీ నేర్చుకొని, ప్రతి స్పిరిచువల్ యాక్టిట్యూడ్‌లో ప్రతి దాంట్లో కూడా మంచిగా పాల్గొనేదాన్ని. అలా ఉన్న క్రమంలో మా రెండో అన్నయ్య గారు సిక్ అయ్యారు. మా అన్నయ్య గారు సిక్ అయినప్పుడు మేమందరూ ప్రార్థించేవాళ్ళం. అన్నయ్య బ్రతకాలి, మంచిగుండాలని. దేవుని కృప ఏమైందో మా అన్నయ్య గారు చనిపోయారు. అయినప్పటికిని ఇంకా ఆ కృంగుదలలో ఉండిపోయి నేను ఎగ్జామ్స్ రాసిన క్రమంలో ఏమైందంటే 10th క్లాస్ నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయిన క్రమంలో ఏంటంటే మా హాస్టల్ రూల్ పాస్ అయితేనే మా స్టడీ ఇంకా పై స్టడీస్ వరకు కొనసాగిస్తారనమాట. ఫెయిల్ అయిపోతే మమ్మల్ని హాస్టల్ నుంచి తీసేస్తారు. అలాగనే నన్ను కూడా తీసేశారు. ఇంటర్మీడియేట్ తర్వాత రాసుకొని మళ్ళీ 10th పాస్ అయ్యి ఇంటర్మీడియేట్ చేస్తూ ఉండేదాన్ని. ఇంటర్మీడియేట్ చేస్తున్న క్రమంలో దేవుడు ఇంకా బాగా స్పష్టంగా నాతో మాట్లాడడం మొదలైంది. బిడ్డ నువ్వు నాకు కావాలి, ఇంకా నీ చదువులు ఆపి నేను నీకు తోడై ఉండి నీ ద్వారా నీ నోటిలో నేను నా మాటలు ఉంచున్నాను. ఏ ప్రాంత ప్రజలకి నువ్వు ఎక్కడ అవసరమో నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. నువ్వు నా పని చేయాలి, నువ్వు నా పరిచర్య చేయాలి, నేను నిన్ను ప్రతిష్ఠించుకున్న పాత్రను అని దేవుడు అనేక మార్లు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అసలు ఈ మాటలేవి నాకు అర్థమయ్యేటివి కాదు. నేను రోజు ఆడ విని 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 ఇంకా దేవుడితో ఒక మాట అనేసాను. ఏంటయ్యా నీకు నేనే దొరికానా? నీకు భారతదేశంలో ఎవరు దొరకలేదా? ఎవరు కనబడట్లేదా? నాకు అసలే తెలుగు రాదు. తెలుగు రాని దాన్ని పోయి తెలుగు వాళ్ళకి ఏం చెప్పమంటావు? నాకు అసలు తెలుగు చదవడం రాదు, పాటలు పాడటం రాదు, ఈ క్రైస్తవ్యం గురించి అసలేమీ తెలీదు నాకు. నువ్వేంటి నా వెంట పడుతున్నావు? తెలుగు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళని చూడు, వాళ్ళని పిలుచుకో, వాళ్ళని తీసుకెళ్ళు, వాళ్ళని వాడుకో. నేను రాను, నేను ఇంటర్ చదువుకోవాలి, నేను హిందీ టీచర్ని అవ్వాలి అని అలా దేవుడిని దేవుడిగా కాకుండా ఒక ఫ్రెండ్గా, ఒక తండ్రిగా భావించి అలా మాట్లాడుతూ ఉండేదాన్ని. అయినప్పటికీ దేవుడు అనేక మార్లు నాతో ఇలాగ మాట్లాడుతూ ఉండేవాడు. యెషయా గ్రంథంలో దేవుడు నిన్ను బహుతరాలకు శోభాతిశయంగా చేస్తానని మాట్లాడారు నాతోటి. ఆ మాట నాకు అర్థం అవ్వలేదు అప్పుడు. ఆ తర్వాత చూడు నేను నా అరచేతిలో చెక్కుని ఉన్నాను, నువ్వు నా బిడ్డవి, నా పని చెయ్యాలి, నేను అనేక దేశాలకు తీసుకెళ్తాను, అనేక ఊర్లకు తీసుకెళ్తాను, అనేక ప్రాంత ప్రజల మధ్య నీ నోట నేనుంచిన నా మాటలు వారికి వినిపింపజేస్తాను. నువ్వు ఇంకోసారి బాలున్నే, చిన్నదాన్నే కదా, నేను పిల్లని కదా నువ్వు అనొద్దు అని దేవుడు నాతో అన్నాడు. అంటే నేను ఇంకా చాలా విచారణ చేసి నా క్రైస్తవ స్నేహితులందరికీ ఈ విషయాన్ని పంచుకొని, ఈ విషయాన్ని వాళ్ళందరూ నాకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, పాస్టర్ గారికి ఈ విషయాలు చెప్తే వాళ్ళకి అర్థమైతే వాళ్ళు చెప్తారు, నీతో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారా? దెయ్యం మాట్లాడిందా? లేకపోతే నీ అంతరాత్మే నీతో మాట్లాడుతుందా? నువ్వు అసలేంటి నిజం వాస్తవ జీవితంలో ఉన్నావా? లేకపోతే భ్రమ పడుతున్నావా అలా స్వరం వినబడిందని అని వారు చెప్పారు నాకు. చెప్తే నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక దైవజనుల దగ్గరికి వెళ్ళాను. దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రభు నాతో మాట్లాడిన మాటలన్నీ కూడా చెప్పాను. చెప్తే నేను మాట్లాడిన ప్రతి మాట కూడా, అమ్మ ఇదిగో నువ్వు మాట్లాడిన మాట ఇక్కడ ఉంది, నువ్వు మాట్లాడిన మాట యెషయా గ్రంథంలో ఉంది, నువ్వు మాట్లాడిన మాట మత్తయి సువార్తలో ఉంది, నువ్వు మాట్లాడిన మాట సామెతల గ్రంథంలో ఉంది. అలాగున వారి యొక్క విశేషాలు నేను వారికి ఏవైతే చెప్పానో నేను చెప్పిన ప్రతి దాన్ని బట్టి
నాకు వారి మాటలు ప్రత్యుత్తరంగా నాకు చెప్తూ ఉండేవారు. అమ్మా, నువ్వు దేవునికి కావాల్సిన ప్రియమైన బిడ్డవి. దేవుడు నిన్ను నీ జాతి ప్రజల్లో నుంచి నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు దేవుడి పని చేయాలి అని వారు నాకు అర్థమయ్యేలా చెప్పారు. దేవుడి పని చేయడం అంటే అమ్మా, దేవుడి పని ఇలా చేయాలి, దేవునికి ప్రేమ గుణాతిశయాలను వేరే వారికి వివరించి చెప్పాలి, ఆయన కాడి మోయడం అంటే ఇది, ఆయన పరిచర్య ఇలా చేయాలి, అన్ని విధి విధానాలు ఇలా చెప్తూ ఉండేవారు. నేను వాళ్ళతో నాకు కొన్ని సందేహాలు, వారితో పర్సనల్గా అప్పుడప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడి నాకున్న సందేహాలన్నీ తీర్చుకుంటూ వస్తూ ఉండేదాన్ని. ఆ క్రమంలో 2010లో దేవుడు నాతో బలంగా మాట్లాడుతూ ఉండేవారు. నేను బైబిల్ నా దగ్గర అయితే నేను బైబిల్ని అయితే కలిగి ఉన్నాను, కానీ ఇంట్లో బైబిల్ చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకు అంటే మేము ముస్లిం కుటుంబం కాబట్టి ఇంట్లో అమ్మ, నాన్న, అన్న, వదిన వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళకి విరుద్ధంగా నేను ఏ పని చేయలేను. నాకు చిన్నదాన్ని కాబట్టి ఒకే ఒక ఏకైక పుత్రికను కాబట్టి చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నన్ను. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి అయిష్టంగా నడుచుకోలేదు. వాళ్ళకి తలవంపులు తెచ్చే పనులు ఏవీ చేయలేదు. అయితే చిన్నప్పుడు ఏదో హాస్టల్లో ఆ తర్వాత ఒకసారి నేను ఇంటిలో ఉన్న క్రమంలో చర్చికి వెళ్ళానని తెలిసింది, వేరెవరి ద్వారానో తెలిస్తే అప్పుడు నన్ను ఏమన్నారంటే, అమ్మ, హాస్టల్లో ఉన్న రోజులంటే ఇంకా వెళ్ళక తప్పదు, నువ్వు ఎందుకంటే చదువుకోవాలి కాబట్టి నువ్వు చదువుకోవాలన్న ఉద్దేశంతోనే నిన్ను హాస్టల్లో వేశాం, కానీ నువ్వు ఈ క్రైస్తవ్యాన్ని అంగీకరిస్తావని, మాలమాదిగల దేవుణ్ణి స్వీకరిస్తావని వేయలేదమ్మా. నువ్వు ఆ కులంలో వెళ్ళిపోయినా, ఆ దేవుణ్ణి స్వీకరించినా, ఆ చర్చిని వెంబడించినా మాకు కులవంపులు వచ్చేస్తాయి, మాకు తలవంపులు వచ్చేస్తాయి, నువ్వు అలా చేయకూడదు అని మా అమ్మ నన్ను ప్రేమగా పలకరించి చెప్తూ ఉండేది. ఇంకా అమ్మ కదా మామూలుగా ప్రేమగా చెప్పిందిలే అనుకొని ప్రభువారు నా హృదయంలో ఉంచినటువంటి ఇష్టాన్ని బట్టి దాన్ని చంపేయలేక వీళ్ళకి తెలియకుండా రహస్యంగా నేను కాలేజ్కి అని చెప్పి అలా చర్చికి వెళ్ళి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి నా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉండేదాన్ని అనమాట. వాళ్ళకి తెలియకుండా బైబిల్ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలని నాకు తెలిసిన ఒక అంకుల్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ గారికి చెప్తే అంకుల్ గారు అన్నారమ్మా, నీ దగ్గర ఉన్న బైబిల్ నాకు ఇస్తే నేను బైండింగ్ చేసిస్తాను అన్నారు. బైండింగ్ చేసిస్తే ఇది ఒక బుక్ లాగా, ఒక గైడ్ లాగా నువ్వు ప్రతిరోజు వాడుకోవచ్చు, ప్రతిరోజు చదువుకోవచ్చు అని అన్నారు. అలా చెప్పిన వెంటనే ఇంకా ఆ రోజు ఆ మాటకి నేను చాలా సంతోషించి ఆ బైబిల్ వారికి అప్పగించి వారు బైండింగ్ చేసి ఇచ్చిన తదుపరి నేను ప్రతిరోజు చదువుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ప్రతిరోజు అలా చదువుకుంటున్నప్పుడు కూడా ప్రభువారు నాతో ఏమేమైతే మాట్లాడారు ఇర్మియా గ్రంథంలో, ఇదిగో తల్లి గర్భంలోనే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నేను బాలుడనే నీవు అనవద్దు అన్న మాట అక్కడ రాయబడి ఉంది. అయ్యో, నేను దేవుడితో చాలాసార్లు ఈ మాట అన్నాను కదా, అయితే దేవుడే నాతో మాట్లాడానని అప్పుడు నాకు చాలాసార్లు కన్ఫర్మేషన్ అయిపోయింది. నేను దేవుడు నాతో మాట్లాడాడు అనడానికి అనేక సూచనల ద్వారా నేను రూఢీపరుచుకుంటూ ఉండేదాన్ని. ఇది దేవుడే మాట్లాడాలని గుడ్డిగా నమ్మేదాన్ని కాదు, కానీ ఇది దేవుడు, ఇది నిజంగా యేసుప్రభు ఉంటే నాకు ఈ పని చెయ్యాలి, నాకు ఈ కార్యం జరగాలి, నిజంగా దేవుని స్వరం నేను వినాలి, దేవుడే అయితే నాతో ఈ మాట పలకాలి అని నేను మనసులో అనుకునేదాన్ని. అంతే, దేవుడు నాతో ఈ మాట పలకాలి అని ప్రార్థన చేసేదాన్ని కాదు. నాకు వాస్తవంగా అప్పుడు ప్రార్థన అంటే ఏంటో కూడా సరిగా తెలిసేది కాదు. వాక్యాలు, బైబిలు, మారు మనసు, రక్షణ, బాప్తిసం ఇవేమి తెలిసేవి కాదు. అయినప్పటికీ నేను అలా మనసులో అనుకున్న దాన్ని. నేను ఒంటరిగా నా కుటుంబ సభ్యులు ఎటోళ్ళు అటు వారి పనుల్లో ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువారు ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. ప్రభువారి స్వరం నేను చాలా స్పష్టంగా అనేక మార్లు స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా వింటూనే ఉంటాను. ఎంతమందిలో ఉన్నా, ఎంత పరిచర్యలో ఉన్నా ప్రతిరోజు దేవుని స్వరం వినాల్సిందే, దేవుని మాట వినాల్సిందే, దేవునితో ముచ్చటించాల్సిందే. ఎన్ని పనులు ఉన్నా సరే మొదటగా ఆ పని మాత్రం దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడుకున్న తర్వాతనే నేను నా పరిచర్యలో కానీ, నా యొక్క చదువులో, నా యొక్క పనిలో అట్లా కొనసాగుతానన్నమాట. ఆ క్రమంలో 2011 నవంబర్ 3వ తారీఖు నేను బాప్తిసం తీసుకున్నాను. 2010 నుంచి 2011 వరకు ప్రిపేర్ అయ్యాను బాప్తిసం కొరకు. దేవుడు ముందుగానే చెప్పాడు నాతోటి, నేను హెప్సిబా అని నీకు కొత్త పేరు పెడతాను అని అన్నాడు. అంటే అప్పుడు నాకు తెలియక నేను దేవుడిని అన్నాను, అదే నాకు ఆల్రెడీ పేరుందిగా, నువ్వు ఇంకా పేరు పెట్టడం ఎందుకు, మళ్ళీ నాకున్న పేరుతోనే నువ్వు పిలవచ్చు కదా అని నేను దేవుడిని అలా ఒక ఫ్రెండ్గా అడుగుతూ ఉండేదాన్ని. అంటే బాప్తిసం తీసుకుంటే మారు మనసు కలుగుతుంది, మారు మనసు కలిగిన వ్యక్తికి మరొక పేరు నామకరణం చేయబడుతుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా అనేది నాకు ఆ వివరాలు ఏం తెలియదు కదా. నేను దేవుడితో అలా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతామో అలా మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. దేవుడు ముందుగానే చెప్పారు నాకు.
నువ్వు బాప్తీసం తీసుకోవాలి, బాప్తీసం కొరకు సిద్ధపడు, బాప్తీసానికి మెట్లు ఇవి, మారు మనసు, పశ్చాత్తాపము, పాప క్షమాపణ. నాకు ఆ మారు మనసుకి మెట్లు ఎలా ఉంటాయని కూడా తెలియదు. ఎందుకంటే నేను ప్రతి ఆదివారం ఒక చర్చికి వెళ్ళి ఒక చర్చ సంఘారాధనలో పాల్గొని దైవజనులు చెప్పేటటువంటి వాక్య ప్రకారం విని సిద్ధపడినటువంటి వ్యక్తిని కాదు. ఇంట్లోనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచాడు బాప్తీసం కొరకు. 1 సంవత్సరం సిద్ధపడ్డాను. బాప్తీసం నేను అప్పుడప్పుడు కలిసి సలహాలు సంప్రదింపులు తీసుకునేటటువంటి దైవజనుల దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకోమని అంటూ ఉండేవారు. నన్ను అంటూ ఉంటే నేను ఒక్కటే మాట అనేదాన్ని, నేను ముస్లిం కదా అయ్యగారు, నేను నా కుటుంబ సభ్యులందరితో పాటు ఒకేసారి తీసుకుంటాను, వారు ఎప్పుడు రెడీ అయితే నేను కూడా అప్పుడే రెడీ అని వారితో అలా అంటూ ఉండేదాన్ని. అమ్మ అయ్యగారు చెప్తూ ఉండేవారు, అమ్మ నేడే రక్షణ దినం, ఎప్పుడు దాకో కాదు, ఎప్పుడో కాదు, నేడే అనుకూల సమయమ్మా, ఈ రోజే రక్షణ దినం, నువ్వు ఈ రోజే సిద్ధపడి తీసుకోవచ్చు, దానికి ఏ విధమైన అభ్యంతరము లేదు. నీకు 18 సంవత్సరాలు నిండాయి కాబట్టి నువ్వు తీసుకోవచ్చమ్మా. అదే 18 సంవత్సరాలు నిండకపోతే నీ తల్లిదండ్రుల అనుమతి కంపల్సరీ కావాలి. 18 సంవత్సరాలు నీకు నిండిపోయినాయి కాబట్టి, నువ్వు కొంచెం జ్ఞానం కలిగిన వ్యక్తివి కాబట్టి, నువ్వు దేవుని యొక్క మాటలు తెలిసినటువంటి వ్యక్తివి కాబట్టి, యేసు ప్రభువుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించావు కాబట్టి, నీ పట్ల ఎవరికి అభ్యంతరాలు ఆంక్షలు అవసరం లేదు కాబట్టి నువ్వు తీసుకోవచ్చు అని అంటూ ఉండేవారు. అలాగే నా 2010లో నేను కొంచెం అలా పోస్ట్ పోన్ చేస్తూ ఇంకా దేవుడు గట్టిగా చెప్పారు, నువ్వు బాప్తీసం తీసుకోవాల్సిందే కంపల్సరీగా అని అన్నారు. బాప్తీసం నువ్వు తీసుకున్న తర్వాత నేను నీకు ఈ పేరు పెడుతున్నాను అని కూడా నాతో చెప్పారు. ఆ పేరు ఎక్కడుందని తర్వాత నేను అడిగితే దేవుడు పలానా రెఫరెన్స్ యెషయా గ్రంథం 62:3-4 వచనాల్లో ఈ వచనాలు ఉంటాయి. హెప్సిబా అని నీకును, బ్యూలా అను నీ భూమికిని కొత్త పేర్లు పెట్టబడునని, నీవు దేవుని చేతిలో భూషణ కిరీటంగా ఉందువు అన్న యొక్క మాట రాయబడి ఉంటుంది అక్కడ. నాకు ఆ భూషణ కిరీటం, ఈ కొత్త పేరు, ఈ భూమి, ఇవేమి ఆ రోజు నాకు అంతగా అర్థం కాలేదు. నేను బాప్తీసం తీసుకున్న తర్వాత దేవునితో అనుదినం మా వాళ్ళకి తెలియకుండా నేను ఒక మంచి సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ క్రమంలో నాకు అర్థమైంది. 2011 నేను నవంబర్ 3వ తారీఖు బాప్తీసం తీసుకున్నాను. యేసు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించాను. యేసు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరించేదానికంటే ముందు యేసు ప్రభువా ఈయన నిజమైన దేవుడా కాదా అని నేను కొన్ని సూచనలు, కొన్ని పరీక్షలు దేవునికి పెట్టి, దేవుడే నిజమైన దేవుడు అని నేను సత్యాన్వేషణ చేసి నిర్ధారించుకున్నాను. ఖురాన్ చదివాను నేను 2 సార్లు, బైబిల్ చదివాను, ఇప్పటికీ ఇంకా చదువుతున్నాను. బైబిల్ అనేక మార్లు చదివాను. ఒకసారి మొత్తం రాశాను. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం రాశాను. సామెతలు, కీర్తనలు మొత్తం రాశాను. ఇప్పుడున్న బిజీ ఈ షెడ్యూల్లో ఏంటంటే చదవడానికి మనకు సమయం ఉండట్లేదు. కానీ దేవుని యొక్క విశేషమైన కృప ఏంటంటే దేవుడు నాకు రాయడానికి కూడా సమయం ఇచ్చాడు. అంటే నేను అనుకుంటా ఉండే, నీకంటే మించిన పని నాకేమీ లేదయ్యా, నీతో గడపాల్సిన సమయానికంటే గొప్ప పని, గొప్ప జాబు, గొప్ప ఖ్యాతి, గొప్ప ఘనత నాకేమీ లేదు. నేను ఈ పాద సన్నిధిలో ఉండడమే నాకు అదే పెద్ద జాబు, అదే పెద్ద పని, అదే ముఖ్యమైన ప్రధానమైన పని. ఈ బైబిల్ ఒకసారి చదివితేనే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగా ఒక్కసారి రాస్తే ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి కదా. ఇప్పటి వరకు ఎంతమంది రాశారో రాయలేదో నాకు తెలీదు, కానీ దైవజనులు వారు రాశారు. వారు దాటి వచ్చిన అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాట అది. వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదం రాస్తే వారు ఎన్ని మేలులు పొందుకున్నారు, పొందుకున్న మేలుల్లో నుంచి వచ్చిన మాట కదా అని వారు నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను కూడా రాయడం మొదలుపెట్టాను. 8 నుంచి 9 నెలల సమయం పట్టింది నాకు నేను రాయడానికి. నేను రాశాను. దేవుని యొక్క విశేషమైన కృపను బట్టి నేను 2012లో మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేశాను. 11లో బాప్తీసం తీసుకున్నాను కదా, 12లో చెప్పేశాను, ఇట్లా నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం అమ్మ, నేను యేసుప్రభుని గురించి ఇంకా బైబిల్లో అనేక సంగతులు తెలుసుకోవడానికి నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాను, నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్తాను అని అంటే మా వాళ్ళు ఏం చేశారు, ముందు వద్దన్నారు, తర్వాత ఇంట్లో పడేసి పిచ్చి పిచ్చిగా కొట్టారు. మామూలుగా కొట్టలేదు, పిచ్చి పిచ్చిగా కొట్టారు. నువ్వు ఎప్పుడైనా బైబిల్ అన్న మాట కానీ దేవుడు, యేసుప్రభు, క్రైస్తవ్యం ఇలాంటి మాటలు ఎత్తితే మాత్రం నువ్వు బ్రతికేవా చచ్చిపోయావా అన్న విషయం కూడా గమనించుకోము, అలాగా కొడతాం నిన్ను, నువ్వు ఇంకెప్పుడు ఆ మాటలు ఎత్తకూడదు, మా ఇంటిలో మా పరిధిలో ఉన్నంత కాలం ఆ మాట నువ్వు పలకూడదు అని నన్ను గట్టిగా కొట్టి ఆ విషయంలో ఖండించారు. ఖండించినప్పుడు సరే అని నేను మనసులో
ఆ విషయం పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రభువా, ఇంటి నుంచి నాకు విడుదల దయచేయి. నేను నీ పనికొచ్చే పాత్రని అన్నావు కదా, నన్ను అనేక దేశాలు తీసుకెళ్తాను అన్నావు కదా, అయితే నాకు విడుదల కావాలి కదా, నేను నీకు ఇష్టమైన పాత్రగా ఉంటానయ్యా, నువ్వు చెప్పిన మాట వింటానయ్యా అని నేను అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మా అన్నయ్య గారు చనిపోయారు. మా అన్నయ్య గారు చనిపోయిన కారణం చేత మా అమ్మగారు సిక్ అయ్యారు. మా అమ్మగారు సిక్ అయితే నేనేంటంటే మా అమ్మగారు బ్రతకాలి అని, యేసుప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే మా అమ్మని బ్రతికించు, మా అమ్మ బ్రతికితే నువ్వున్నావని నాకు సూచన, అలా అడిగాను. ఆ తర్వాత ఆ యొక్క డిసీజ్ అమ్మకు వచ్చింది. ఆ అమ్మని చూసుకుంటూ ఉన్న తదుపరి ఆ క్రమంలో అమ్మకి ప్రకటెముకల్లో నిమ్మొచ్చింది. అమ్మని చూసుకుంటూ ఉండేదాన్ని నేను. ఇటు ఇంటర్మీడియట్ చదువుకుంటూ అమ్మని చూసుకుంటూ అమ్మ ఆరోగ్యం కనిపెట్టుకుంటూ ఉండేదాన్ని. ఆ అమ్మకి అంతా పరిచర్య చేసుకుంటూ ఉన్నాం కాబట్టి నాకు కూడా వచ్చింది ఆ యొక్క చిన్న వ్యాధి అనేది. 6 నెలలు మెడిసిన్ వాడాలి. నేను నేను అన్నాను యేసయ్యతోటి, అసలు నేను మెడిసిన్ వాడను యేసయ్యా, నువ్వే నిజమైన దేవుడివి కదా, నీ వాక్యం చెప్తుంది కదా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా, నువ్వు సిలువలో కార్చిన రక్తం ద్వారా ఏ వ్యక్తికైనా స్వస్థత వస్తుంది అని అన్నావు కదా, నువ్వు స్వస్థత ఎవరికైనా ఇస్తావు కదా, నువ్వు నిజమైన దేవుడివి కదా, నాకు కూడా స్వస్థత ఇవ్వని నేను మెడిసిన్ మొత్తం పక్కన పెట్టేశాను. వాడలేదు 15 రోజులు. అసలు అయితే ఆ డిసీజ్ ఒక రోజు ఒక వారం కూడా వాడకపోతే అది మరలా రిపీట్ అవుతుంది అనమాట. కానీ దేవుని యొక్క విశేషమైన కృపణ చేత 2000 నాకు అది 9-10లో ఏమో వచ్చినట్టుంది. ఆ అమ్మని చూసుకున్న తర్వాత నాకు వచ్చింది. నేనైతే మెడిసిన్ వాడాలి. వాడిన తర్వాత కూడా మంచి డైట్ తీసుకుంటే మనం ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాము. దేవుని యొక్క విశేషమైన కృప ఏంటంటే నేను మెడిసిన్ సరిగా వాడలేదు, ఫుడ్ సరిగా తీసుకోలేదు. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా నాకు ఆ వ్యాధి లక్షణాలు కానీ, ఆ వ్యాధి రిపీట్ అవ్వడం కానీ ఏమీ జరగలేదు. దేవుని యొక్క విశేషమైన కృప నాకు అప్పుడు అర్థమైంది బాగా. నేను 1కి 4 సార్లు అంటే బాగా సందేహిస్తూ ఉంటాను. 1కి 4 సార్లు ఆడపిల్లను కాబట్టి త్వరగా ఏది నమ్మను, త్వరగా ఎవరిని నమ్మను. అలా ఉండేది నా మనస్తత్వం. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. దేవుని యొక్క విశేషమైన కృప చేత 2012లో నేను మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. బైబిల్ ట్రైనింగ్ చేసి బయటకు వచ్చి 2013 నుంచి నేను దేవుడు నా యొక్క పిలుపును ఏర్పాటును నేను నిశ్చయత చేసుకొని దైవజనుల దగ్గర, దేవుని దగ్గర నాకు నేను వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో రూఢీపరుచుకొని సేవా జీవితాన్ని, సువార్త జీవితాన్ని మొదలుపెట్టాను. దేవుడు నన్ను సువార్థికురాలుగా పిలుచుకున్నాడు. ఇంకా సువార్త పరిచర్య మొదలుపెట్టాను. సువార్త పరిచర్య చేస్తూ ఉన్న క్రమాల్లో కరపత్రికలు పంచుతూ ఉండేదాన్ని, కొత్త నిబంధన పంచుతూ ఉండేదాన్ని. స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర వీక్లీ వన్స్ ఒక విలేజ్ వెళ్తాను. నేనే వెళ్తాను. నాతోటి ఒక్కోసారి టీం వస్తారు, ఒక్కోసారి టీం రారు. టీం వచ్చినా రాకపోయినా నేను పరిచర్యకి వెళ్ళిపోతాను. ఎందుకంటే దేవుడు నాకు అప్పగించాడు ఒక పరిచర్య. నేనంటూ ఒక గురిని కలిగి ఉన్నాను. నాకంటూ ఒక గమ్యం ఉంది. నేను ఆ గమ్యాన్ని చేరుకోవాలి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని చూసుకుంటూ ఉండే సందర్భాలు కాదు. ఆ రోజులు ఇవి కాదు. ఎవరైనా ఏమంటారంటే ఇద్దరిద్దరుగా పరిచర్య చేయాలి కదా అంటారు. నేను ఆ మాటను కూడా ప్రభు దగ్గర అడిగాను చాలాసార్లు. ప్రభువా, నేను పరిచర్యకి అని అంటే నా తోటి కొన్నిసార్లు వస్తున్నారు, కొన్నిసార్లు రావట్లేదయ్యా. మరి నేను ఒక్కదాన్ని ఆడపిల్లని, పైగా ఆడపిల్లని ఎటంటే అటు వెళ్ళే రోజులు కాదు. ఈ రోజులు బాగోలేదు, ఎవరిని నమ్మేటట్టుగా లేవు. పట్టపగలే మీ అందరికీ తెలుసు బయట సమాజంలో ఎటువంటి ఆడపిల్లల మీద చాలా ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ దేవుని యొక్క విశేషమైన కృప, ఇన్ని సంవత్సరాలు నా ఒంటరి ప్రయాణంలో, ఇన్ని సంవత్సరాలు నా ఒంటరి ఆత్మీయ పరిచర్య జీవితంలో అయినా సరే, నా వ్యక్తిగత ప్రయాణంలో అయినా సరే, పరిచర్య మొదలుపెట్టి నేను 2013లో మొదలుపెట్టాను. ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా ఆగలేదు. 2020లో లాక్డౌన్ వచ్చి, ఇంకా లాక్డౌన్ వచ్చినప్పుడు ఆ 9 months 10 months మాత్రమే విరామం వచ్చింది నా పరిచర్యలో. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు విరామం తీసుకోలేదు. నేను చెయ్యను అని అనుకున్న సందర్భాలు చాలా ఎదురైనాయి నాకు. ఎందుకంటే నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు హిందువులైతేనేమి, అంటే క్రీస్తు విరోధులైతేనేమి చాలామంది వ్యతిరేకిస్తూ ఉండేవారు. కొంతమంది అయితే కరపత్రికలు ఇలా చింపేసి మొహం మీద అలా వేసిపోతారు. చాలామంది వేశారు నన్ను. గత సంవత్సరంలో ఒక ఊర్లో 4 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ నన్ను చంపడానికి 6 వెంటబడ్డారు. నేను ఆ ఊర్లోనే ఉన్నాను. ఆ ఊరోళ్ళే వెంటబడ్డారు నన్ను చంపడానికి. నేను ఉండే ఇల్లు అడ్రస్ కూడా వాళ్ళకి తెలుసు.
వాళ్ళు ఇంటికి వస్తాను, ఇల్లు ఖాళీ చేపిచ్చేస్తాను అని నన్ను పట్టుకొని నడి రోడ్లో అల్లరి చేశారు. నేను ఒకటే అనుకున్నాను, ఆ ప్రభువా, వాళ్ళు నన్ను నడి రోడ్డు మీద బాగా ఒక ఆడపిల్లని అని కూడా చూడకుండా మతమార్పిళ్ళు చేయడానికి వచ్చావా ఏంటి అని చాలా చీప్గా మాట్లాడారు నన్ను. మా రాములు వారి గుడి దగ్గరికి రా, కుంకుమ పెట్టుకుందురా అని చేపట్టి లాగడం, డ్రెస్ లాగడం అలా చేశారు. అప్పుడు నేను బాగా రైజ్ అయ్యాను. అంటే నేను అనుకుంటే ఏమైనా చేయగలను, వీళ్ళని తీసుకెళ్ళి బొక్కలో పెట్టించగలను, వీళ్ళు నన్ను ఒక ఆడపిల్ల మీద ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారేంటి, ఇది మన ఇండియా దేశమే కదా, ఏ వ్యక్తినైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా బోధించుకోవచ్చు, ఏ మతాన్నైనా ప్రకటించుకోవచ్చు. ఇండియా లా ప్రకారం ఇది మనకి మత స్వాతంత్ర హక్కు ఉంది కదా. ఆ విషయం చదువుకోపోయినా వీళ్ళకి తెలుసు, చదువుకున్న అందరికీ తెలుసు. మరి వీళ్ళు నన్ను ఎందుకు ఇంతగా తిరస్కరిస్తున్నారు, ఎందుకు ఇలా ఇంత తుస్కారంగా మాట్లాడుతున్నారు, ఇంత అవమానపరుస్తున్నారు అని నేను దుఃఖపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నుంచి నేను వాళ్ళతో కఠినంగా మాట్లాడడానికి నోరు తెరిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు నోరు మూస్తే నేను మాట్లాడతానని అన్నాడు. అవును కదా ప్రభువా, నువ్వే చొరవ తీసుకో, నువ్వే బాధ్యత తీసుకో, నువ్వే జోక్యం చేసుకో, నువ్వే మాట్లాడు వీళ్ళతోటి, నేనేమీ మాట్లాడను, నేను మౌనంగా ఉంటాను అని. నేను యవ్వనంలో ఉన్నాను, చూస్తున్నారు కదా మీరు నన్ను. నేను యవ్వనంలో ఉన్నదాన్ని, నా కోపాన్ని, నా రోషాన్ని, నా పౌరుషాన్ని అంతటిని పక్కన పెట్టేశాను. పరిశుద్ధాత్మ దేవుడే చొరవ తీసుకున్నాడు. మీరు నమ్ముతారో నమ్మరో, అంటే మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి నేనేం చెప్పట్లేదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను నేను. నన్ను ఆరుగురు బెదిరించారు. 3 నెలల తర్వాత 3 కనిపించారు ఆ ఊర్లో. అది చాలా చిన్న ఊరు, 3 ఉన్నారు, 3 లేరు. నాకు చాలా భయం వేసింది. అసలు ఆ విషయం కూడా నాకు వాళ్ళే చెప్పారు. పలానా అంకుల్ గారు బాగున్నారా అండి అని నేను అడిగితే, వాళ్ళు లేడుగా, మొన్నే చనిపోయాడుగా అని అన్నారు. నాకు అసలు సౌండ్ లేదు. దేవుడు మాట్లాడితే ఇలా ఉంటుందా అనుకున్నా. నేను మాట్లాడితే జస్ట్ ఆ రోజు ఏంటి నేను మిమ్మల్ని తీసుకొని బలవంతం చేయలేదు కదా అని జస్ట్ అలా 2-3 మాటలే మహా అయితే, నేను కూడా చెప్పుకోవచ్చు, నేను కూడా తిరగచ్చు, తప్పేముందండి, నేను మిమ్మల్ని అలా ఒక 4-5 మాటలు మాట్లాడేదాన్ని అంతే. కానీ దేవుడు చేస్తే చూసారా, దేవుడు చేయ కార్యం అదే వాక్యం అంటది. నేను కార్యం చేయగా ఎవడు త్రిప్పివేయగలడు అంటుంది వాక్యం. అందుకే నాకు చాలా వ్యతిరేకతలు వచ్చినాయి. నన్ను చాలామంది వెంటపడి చంపేయడానికి కానీ, మొహం మీద చింపేసి మీదేసేవాళ్ళు, నీకు పొద్దున్న లేస్తే ఇదే పనా, నీకు ఇదే భజన అని బూతులాడేవారు. నన్ను చేపట్టుకొని లాక్కెళ్ళి ఒక ఆయన అయితే ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి అలా బొట్టు అలా పెట్టిపోయేసరికి నేను చేపట్టుకొని ఆఫ్ చేశాను. అసలు మీరు ఆలోచించండి, బొట్టు పెడితే మగోళ్ళు, ఒక పురుషుడు ఒక స్త్రీకి బొట్టు పెడితే అర్థం ఎలా వస్తుంది? వేరేగా అర్థం మారిపోద్ది. హైందవ పద్ధతి ప్రకారం ఒక పురుషుడు ఒక స్త్రీకి బొట్టు పెడితే ఆ స్త్రీకి ఆ వ్యక్తి భర్త అని అర్థం. అలాంటిది నా మీద చాలా దాడులు జరిగినాయి. కానీ నేను ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకోలేదు. నాకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, నాకు ఒక పోలీసు ఉన్నాడు, నాకు ఒక జడ్జి ఉన్నాడు, నాకు ఒక డిఐజీ ఉన్నాడు, నాకు ఒక సిఐడి ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు. నేను ప్రతిదీ కూడా ఆయనకే చెప్పుకుంటాను. యేసుప్రభు వారు నన్ను యవ్వనంలో పిలిచారు, బాల్యప్రాయంలోనే పిలిచారు. కాకపోతే నేను 18 సంవత్సరాలు నిండకంటే ముందు పిలిచారు నన్ను. కానీ దేవుని యొక్క విశేషమైన కృపచేత నేను ఈ సేవా జీవితాన్ని విడిచిపెట్టాలి ఎందుకు అని చాలా సందర్భాలు వచ్చినాయి. ఒకటి, ఆర్థికంగా చాలా కృంగిపోయిన వేళలు ఉన్నాయి. ప్లస్ ఇటు సేవలో అంటే సహకారిగా నాతో పాటు జతగా కలిసి పనిచేసే వారెవరూ సహకారులు లేక ఆగిపోవాల్సిన సందర్భాలు వచ్చినాయి. అవమానాలు, నిందలు, వ్యాధులు చాలా వచ్చినాయి. ఆలోచించండి, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల చాటున పెరిగి వారి మమకారాలు, ప్రేమ, ఆప్యాయత అన్నీ పొందుకొని ఒక్కసారిగా దూరం అయిపోతే ఎలా ఉంటుంది? అన్నిటికీ దూరం అయిపోయి అందరి ప్రేమకి దూరం అయిపోయి అన్ని బంధాలు తెంపుకొని అన్నీ ఏసే అనుకొని సర్వస్వం సమస్తం ఏసే అనుకొని బయటకు వచ్చాను. అది గట్టిగా నమ్మాను. యేసుప్రభు వారు అనుకున్నట్టుగానే అన్ని సందర్భాల్లో బాధలోను, దుఃఖంలోను, అవమానంలోను, నిందలోను నన్ను సీక్రెట్గా ఇంటికి పిలిచి అవమానించిన వారు ఉన్నారు, నడి రోడ్డు మీద అవమానించిన వారు ఉన్నారు. ఎన్ని విషయాల్లో అయినప్పటికీ కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాల్లో తోడై ఉన్నాడు. కొందరైతే కొన్ని విషయాల్లో తోడుగా ఉంటాము అని అన్నారు, కానీ
కొన్ని ప్రమాణాలు చేశారు. కానీ ప్రమాణం చేసిన వారెవరు తోడు నిలిచలేరు ఈ రోజు వరకు. ఆ ప్రమాణాలుగానే ఉండిపోయాయి. ఆ తీర్మానాలుగానే ఉండిపోయాయి. మాటిచ్చిన వారు మాటలకే పరిమితం అయిపోయారు. ప్రతి పరిస్థితిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. 2020లో కరోనా వచ్చింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు కూడా లాక్డౌన్ పడి పరిచర్య ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ప్రభువారిని ఒకటే అడిగాను, ప్రభువా నువ్వు నాకు అప్పగించిన పరిచర్య ఇది, నా తుది శ్వాస మట్టుకు నా యుద్ధ నుంచి తొలగించవద్దు. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏ ప్రభుత్వం వెళ్ళి ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఒకప్పుడు మనకి టచ్ ఫోన్స్ లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు, ఎవరు అంతగా అప్పుడు అసలు ఇంకా రాలేదు. చిన్న ఫోన్సే అందరు మెయింటైన్ చేసేవారు. అయితే ఇప్పుడు టచ్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే అందరూ ఫోన్లో నుంచే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నేను పరిచర్య చేస్తూ ఉంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక ఏది కావాలన్నా స్మార్ట్ ఫోన్లోనే చూసుకుంటారు కదా, నీ కరపత్రికలు ఎవరు చదువుతారు, నీ బైబిల్ ఎవరు చదువుతారు అని నేను పరిచర్య చేస్తూ ఉంటే క్రైస్తవులే నన్ను చాలా కృంగదీసే మాటలు మాట్లాడేవారు. నేను ఒకటే సమాధానం చెప్పాను అప్పుడు, ఏది మారినా ఏం మారినా మారని వాడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. ఈ వాక్కు అదే, ఈ పరిశుద్ధ గ్రంథం అదే. ఇందులో జీవం ఎప్పటికీ మారదు. ఇందులో ఏ చనిపోయిన వ్యక్తికైనా సరే ఇందులో మాట జీవాన్ని కలిగిస్తుంది, బ్రతికిస్తుంది. ఇది బ్రతికించే వాక్యం. బ్రతికించే వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి కాలాలు మారినా, తరాలు మారినా, జనరేషన్స్ మారినా, ఫెసిలిటీస్ మారినా, ఏవి మారినా సరే నాకు అనవసరం. ఎవరైతే దీన్ని చదివి దీన్ని ధ్యానించి దానిలోని సారాన్ని అనుభవిస్తారో వాళ్ళు బ్రతికించబడతారు, వాళ్ళు రక్షించబడతారు, వారు జీవం పొందుకుంటారు. ఇందులోని జీవం ఎప్పటికీ మూల వేయబడాల్సిన జీవం కాదు. ఇది జీవం కలిగిన నిర్జీవమైన ప్రతి వ్యక్తిని జీవింపజేయగలిగినటువంటి జీవం కలిగిన జీవపు వాక్కులు ఇవి అని ధైర్యంగా ప్రభు పరిచర్య చేసుకుంటా ఉన్నాను. నాకు అప్పగించింది దేవుడు, నన్ను పని చేయమంది దేవుడు, నాకు జీతం ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుడే ఆపమని చెప్పాలి. అమ్మా ఇప్పుడు జనరేషన్ మారింది, ఇప్పుడు ఎవరు పత్రికలు చదవట్లేదులే, ఇప్పుడు ఎవరు బైబిల్ చదవట్లేదులే, ఇంకా నువ్వు పంచొద్దులే అని దేవుడే నాకు చెప్పాలి ఆ మాట. ఎందుకంటే అధికారం ఇచ్చింది ఆయన, ఆశీర్వదించింది ఆయన, ఆయన గొప్ప ఇంటిలో పని చేయడానికి పిలిచింది ఆయన. ఆగు ఇంక నువ్వు చాలే పని చేసింది వరకు, ఇది అయిపోయిందిలే అని అనాల్సింది కూడా ఆయనే. నేను ఇలా అనుకుంటా ఉండేదాన్ని. ప్రభు దగ్గరకు వచ్చి ఏడ్చి ప్రార్థన చేశాను, ప్రభు అవును కదా ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది, ఏది కావాలన్నా సెకండ్స్లో టచ్ తీసుకుంటున్నారు, దాంట్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారయ్యా, ఇంతకీ ఈ పరిచర్య చేయినా కొనసాగించినా ఆపేనా ప్రభు అని. ఆపివేయవలసిన సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను, అప్పటి వరకు నువ్వు కొనసాగిస్తూనే ఉండు అని అన్నాడు. పరిశుద్ధాత్మక స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క విశేషమైన కృపను బట్టి నాకు చూసారు కదా, నేను ముస్లిం కుటుంబంలో నుంచి వచ్చాను. నాకు ఒక ప్రభుత్వ సహాయం లేదు, సొంత ఇల్లు లేదు, కుటుంబ సభ్యులు సహకరించేవారు లేరు, ఒక టీం లేదు, ఒక సంఘం లేదు, ఒక చర్చ్ లేదు, ఏమీ లేదు. కానీ దేవుని యొక్క విశేషమైన కృపను బట్టి ఇప్పటికీ కూడా నా యొక్క ఇంటిలో వేల ట్రాక్స్ ఉంటాయి, ఆ బాక్సులు ఉంటాయి. నేను ఒక ఇంటిలో అద్దెకుంటాను, ఆ ఇంటికి రెంట్ పే చేసుకోవాలి, నన్ను నేను పోషించుకోవాలి, నేను బయట సువార్తకి వెళ్ళాలంటే నాకు ఫైనాన్షియల్ అవసరం. ప్రతిదీ కూడా ఫైనాన్షియల్. నా పరిచర్య ముందుకు కొనసాగించబడాలి అంటే కంపల్సరీ కొంతమంది వ్యక్తుల అవసరం, కొంతమంది వ్యక్తుల సహాయం అవసరం. అది కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఇప్పటికీ నేను పొందుకుంటున్నాను. నేను ఒకరోజు బాగా ఏడ్చాను. ఒకరోజు ఛార్జీకి నా దగ్గర డబ్బులు లేకపోతే, నేను మొదటి నుంచి అది బ్లడ్ ఆఫ్ జీన్స్ ఏమో తెలీదు, నాకు చాలా రోషం ఎక్కువ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది లేదు కొంచెం అప్పిస్తారా అని అడిగిన దాఖలు లేవు ఇప్పటి వరకు కూడా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అసలు మాది చాలా సంపన్న కుటుంబం. ఆ తదుపరి తర్వాత నాన్న కొంచెం డ్రింకర్ అవ్వడం వల్ల అంతా పోయిందన్న పేదరికం అంటకుండా నన్ను పెంచారు. నేను ఒక్కదాన్నే ఆడపిల్లను కదా అని ముగ్గురు అన్నయ్యలు, అమ్మ, వీళ్ళందరికీ తినడానికి ఉన్నా లేకపోయినా, పండగలకి బట్టలు ఉన్నా లేకపోయినా ఆ లోటు అనేది నాకు తెలియకుండా నన్ను అంత ప్రేమగా పెంచుకున్నారు. అన్ని అక్రతలు తీరుస్తూ ఉండేవారు. కాబట్టి నాకు ఫైనాన్షియల్ ఇబ్బంది అంటే ఏంటో తెలిసేది కాదు. సేవా జీవితంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టానో ఒక్కొక్క రూపాయి వెతుక్కునే పరిస్థితి. ఒకరోజు 5 రూపాయలే, బస్ టికెట్ లేదు. ఇంకా చాలా ఏడ్చేస్తున్నా బస్టాండ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే అందరు కనిపిస్తూ ఉంటారు. అందరు కనిపించిన వాళ్ళందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏంటి అమ్మ అడ్రస్ మిస్ అయ్యి వచ్చిందా, బ్యాగ్ పోగొట్టుకుందా, అలా చూస్తూ ఉంటే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏడు పాపే అన్నాడు.
అంటే ఆ టైంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంత స్పష్టంగా నాకు కావాలని నేను ఇంకా ఆయన్ని అడగనే లేదు, ఇంకా ఆయనకి చెప్పనే లేదు, నా మనవి ఆయన దగ్గరికి వెళ్ళనే లేదు. ఇది లోపలే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ అయిపోయిందని చాలా ఆశ్చర్యకరం అనిపించి, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే నీ దగ్గర ఏటీఎం ఉంది కదా, ఏటీఎం పట్టుకొని ప్రార్థన చేయి, నువ్వెప్పుడు పైసల కోసం ఏడవద్దు, నా దక్షిణ బాహు నీకేమైనా తక్కువైందా అని దేవుడు అడిగాడు. అప్పుడు ఆ క్వశ్చన్ వేసేసరికి, అయ్యో లేదు ప్రభువా, నేను ఎప్పుడూ నీ యొక్క శక్తిని కానీ నీ యొక్క ప్రేమని కానీ తక్కువ అంచనా వేయలేదయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నాకైతే ఇప్పుడు ఇంత అవసరం, నువ్వు ఏ విధం చేతనైనా నాకు సహాయం చేయి ప్రభువా అని నేను ఆ క్షణంలోనే కూర్చొని ప్రార్థించుకున్నాను. ఇది లోపల వేరొకరి ద్వారా నాకు దేవుడు సహాయం అందించి ఆ యొక్క సందర్భాన్ని అలా గడిచిపోయేటట్లు చేశాడు. అయితే ప్రభువుని విడిచిపెట్టాల్సిన సందర్భాలు చాలా వచ్చినాయి. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని చనిపోవాల్సిన సందర్భాలు వచ్చినాయి. చెప్తున్నానుగా, ఒక దైవజనరాలను అయ్యి ఉండి కూడా ఎంతోమంది దైవజనుల చేత నేను ట్రైనింగ్ పొందిన బ్యాచ్లో 40 మంది దైవజనుల చేత నన్ను ఒలివ నూనెతో అభిషేకించారు. అయినప్పటికీ నేను ఒక అభిషేక్తురాలను అయినప్పటికీ కానీ మామూలుగా మనము 2-3 ఉంటే ఇంట్లో మనకి ఏదైనా సమస్య వస్తే ముగ్గురితో మనము ఎట్ ఎ టైం షేర్ చేసుకోలేకపోవచ్చు, ముగ్గురితో మనకి ఒకే విధమైన సంబంధం కలిగి లేకపోవచ్చు. అంటే కొంతమందితో క్లోజ్గా ఉంటాం, కొంతమందితో డీప్ క్లోజ్గా ఉంటాం, కొంతమందితో మామూలుగా ఉంటాం, అట్లా కదా. కానీ నాకు అసలు డీప్ క్లోజ్ లేదు, మామూలు క్లోజ్ లేదు, ఏ క్లోజు లేదు. నాకున్న డీప్ అయినా క్లోజ్ అయినా ఏదైనా పరిశుద్ధాత్మదేవుడే. నేను నా ప్రేమనంతా ఆయనకే చెప్పుకునేదాన్ని, నా దుఃఖమంతా ఆయనకే చెప్పుకునేదాన్ని. నేను అలగడమైనా ఆయన దగ్గరే, నేను పోట్లాడమైనా ఆయన దగ్గరే, నేను పోరాడమైనా ఆయన దగ్గరే, నేను అడిగి అంగలార్చి గోజాడుకొని పొందుకోవడమైనా దేవుడి దగ్గరే. మామూలుగా మనం ఎంత ఆత్మీయులమైనా సరే మనకి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఏమనుకుంటాం, బాగా డీప్గా ఆలోచించి దేవుడు మొన్న నాకు ఈ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం ఉందిగా మనకు ఆధారం అనుకుంటాం. కానీ ఓ పక్క హృదయంలో ఉండాల్సిన దుఃఖం ఉంటానే ఉంటుంది. అది తీరేంత మట్టుకు, ఆ సమస్య పోయేంత మట్టుకు ఒక పక్క దిగులు ఉంటానే ఉంటుంది. ఒక ఫిజికల్ మనిషి ఉన్నారు అంటే మనం వాళ్ళతో షేర్ చేసుకుంటాం. కాబట్టి ఆ బాధ తీరినా తీరకపోయినా ఆ వ్యక్తితో షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన హృదయంలో ఉన్న బాధ కొంత మట్టుకు తీరిపోద్ది. నాకు ఇక్కడ ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో ఆ అవకాశం కూడా లేదు. నేను ఎవరిని నమ్మలేను, త్వరగా ఎవరికి నా ప్రాబ్లం ఇది అని చెప్పుకోలేను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవలేను. ఒకవేళ దైవజనుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా జస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు, అంతేకాని నాకు దైవజనుల దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకోవడానికి చాలా మనసు బాధేసేది. ఎందుకంటే ఏ దైవజనుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా ఎక్కువ నేను స్త్రీలకే వెళ్ళి నా విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. స్త్రీలకు చెప్పినా తండ్రి లాంటి ఉద్దేశం, తండ్రి సమానులతో చెప్పుకున్నా వాళ్ళు ఎవరైనా సరే ఈ మధ్య ఎవరైనా ఏం చేస్తున్నారంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సైడ్ అయిపోతున్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంతవరకు మీరు ఆలోచించండి. ఒక పెద్ద సమస్య మన దగ్గర కొండలాంటి సమస్య ఉంది, అది తీరిపోకంటే ముందు నాకు ఈ సమస్య వచ్చిందని, నాకు ఒక చెల్లి ఉంది అనుకోండి, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, లేదంటే నాకు ఒక అక్క ఉంది, అక్క నాకు ఈ సమస్య వచ్చింది అని నేను అక్కతో షేర్ చేసుకున్నాను అనుకోండి, మనసులో కొండంత భారమైనా దిగిపోద్ది. అది దిగిపోయినా దిగిపోకపోయినా మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత రిలాక్స్ అవుతుంది. ఫిజికల్గా కలిగిన ఒక బాడీని లేదా ఒక వ్యక్తిని, ఫిజికల్ బాడీ కలిగిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మన గుండెలో వేదన అంతా వాళ్ళతో చెప్పుకుంటే ఖచ్చితంగా రిలాక్స్ అవుతాం మనం. కానీ నాకు ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో ఎవ్వరూ నా యొక్క హృదయ వేదన కనుక్కున్న వాళ్ళు లేరు. నీ సమస్య ఏంటి, ఈవెన్ క్రైస్తవులైనా సరే నేను ఎవరికైనా చెప్పేది ఏంటి అంటే, మనం భూమి మీద నడుచుకున్న ప్రతి మంచి పనికి, ప్రతి చెడు పనికి, మనం చేసిన ప్రతి యాటిట్యూడ్కి దేవుని దగ్గర లెక్క చెప్పాలి. 4 సంవత్సరాలు నేను ఆ ఊర్లో ఉన్నాను. అక్కడ ఆ ఊర్లో ఉన్న దైవజనులందరికీ నేను తెలుసు. నేను సైకిల్ పరిచర్య, ఇప్పటికీ స్టిల్ నాకు సైకిల్ ఉంది, నేను సైకిల్ పరిచర్య చేస్తూ ఉంటాను. నేను సైకిల్ పరిచర్య చేస్తూ ఉంటే నన్ను అనేక సందర్భాల్లో ఆ దైవజనులందరూ చూశారు, ఆ ఊరు ప్రజలందరూ చూశారు. అప్పుడప్పుడు వారి సంఘ కార్యక్రమాల్లో అయితేనేమి, పాస్టర్స్ మీటింగ్లో అయితేనేమి నన్ను పిలుస్తూ ఉంటారు, నన్ను ఇన్వైట్ చేస్తారు, నన్ను కలుపుకుంటారు. కానీ ఏ రోజైనా సరే వ్యక్తిగతంగా కూర్చొని, అమ్మా నీ సమస్యలు ఏంటి, నీ వ్యక్తిగత ఆవేదన ఏమిటి
అని నా పర్సనల్ లైఫ్ గురించి, నా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసిన వాళ్ళు ఎవరు లేరు. నా సమస్యలు అడిగి కనుక్కున్న వాళ్ళు ఎవరు లేరు. నా శోధనలో నిలిచిన వారెవరూ లేరు. నా రోగాన్ని పట్టించుకున్న వాళ్ళెవరూ లేరు. సెకండ్ కరోనాలో నాకు కరోనా వచ్చింది. మీకు ఒక విశేషం చెప్పాలి అంటే, నాకు సెకండ్ కరోనా, అందరు కరోనాకు భయపడ్డారు. నేనేంటంటే ఏదైనా వస్తుంది అని అంటే దానికి ఎదురెళ్ళేటటువంటి వ్యక్తిని. అంటే మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, నువ్వు పెద్ద గుండె కలిగిన దానివి అని. నేను పెద్ద గుండె కలిగిన దాన్ని, బాగా ధైర్యం ఉన్న దాన్ని అని కాదు. కానీ నా ఉద్దేశం, ఏదైనా ఒక సమస్య ఉంది, ఒక రోగం ఉంది అంటే, రోగానికి దేవుడు నాకు ఆల్రెడీ రోగం మీద అధికారం ఇచ్చాడు. రోగానికి ఉన్న అధికారం గొప్ప, నా దేవుడు నాకు ఇచ్చిన అధికారం గొప్ప అని నేను ఇలా టాలీ చేసుకొని తేల్చుకుంటానన్నమాట. అలాగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ప్రపంచమంతా కరోనా అని భయపడిపోతుందయ్యా, ఇది నీవు అనుమతించిన తెగులే అయితే, నీవు అనుమతించిన తెగులే, దాని మీద నాకు జయం ఇవ్వు, దాని మీద నాకు అధికారం ఇవ్వు అని నేను ప్రార్థించాను. ఆ రోగం వస్తే ఆ రోగ తీవ్రత, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ రోగికి నేను వెళ్ళి ప్రార్థన చేయాలి కదా. రేపు ఎవరైనా నన్ను, అమ్మా పాస్టమ్మ, ఇదిగో మా ఇంటిలో వాళ్ళకి సమస్య వచ్చింది, వీళ్ళకి సమస్య వచ్చింది అని, కరోనా వచ్చిన తర్వాత అందరు ఇళ్ళకి పిలిపించుకోవట్లేదు, ఇంటికి రానివ్వట్లేదు. కాబట్టి ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. వాళ్ళు ఫోన్లో ప్రార్థన చేయించుకుంటే ఆ ప్రార్థన చేస్తాం, ఆ పూట గడిచిపోద్ది. అంత మాత్రమే కాదు, తర్వాత వాళ్ళకి నార్మల్ రిపోర్ట్స్ రాకపోతే మనల్ని ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటారు. తదుపరి లాస్ట్గా టోటల్గా జరిగేది ఏంటంటే, దేవుని నామానికి అవమానం. పలానా పాస్టమ్మ, మేము ఆమెకు ఫోన్ చేసాం, ప్రార్థన చేసినామా, మాకు ఏ రోగం తగ్గలేదు, మాకు నార్మల్ రిపోర్ట్ రాలేదు అని ప్రభు నామాన్ని అవమానకరంగా మాట్లాడతారు. అందుకనే నేను ఇవన్నీ ముందుగా ఆలోచించుకొని దేవుడి దగ్గర డిస్కస్ చేసి దేవుడి దగ్గర అడిగితే, ప్రభువా, నాకు కూడా కరోనా వచ్చేటట్లు చూడు, వచ్చిందనుకో ఆ రోగ తీవ్రత, ఆ రోగ లక్షణాలు నాకు అర్థమైతే, ఆ రోగికి వచ్చినటువంటి బాధ ఎలాంటిదో, ఆ రోగికి వచ్చినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో, ఆ వ్యాధి కలిగినటువంటి ఆ రోగి, ఆ పేషెంట్ ఎలా బాధపడతాడో ఆ బాధ నాకు తెలిస్తే, నేను మర్చిపోకుండా ఉంటే ఆ రోగుల గురించి నేను కూడా ప్రార్థించగలుగుతాను కదయ్యా అనుకొని, ఇది నాకు అలా అనిపించింది. దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాను. దేవుడు అనుమతించాడు. దేవుడు రోగం మీద అలాగనే నీకు ఖచ్చితంగా విజయం వస్తుంది అన్న ఒక థర్డ్ డేకే నాకు సెకండ్ కరోనా వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఆ రోగం మీద అధికారాన్ని అడిగాను. ఆ రోగాన్ని నేను మొదట, ఆ రోగాన్ని దేవుడు ఆ రోగాన్ని నా బాడీలోకి అనుమతించిన తర్వాత, దేవుడే చెప్పాడు నాకు కరోనా వచ్చింది. ఇంకా నేను ఏ ఫుడ్ తీసుకుంటున్నా టేస్ట్ తెలియట్లేదు, ఆ రోగ లక్షణాలన్నీ నాకు అర్థమైపోయినాయి. నేను దేవుడితో చెప్తున్నాను, ప్రభువా, నాకు రోగం మీద అధికారం ఇస్తానన్నావు కదా, నువ్వు నాకు అధికారం ఇవ్వు అయ్యా. మొదట నా బాడీని నీకు వెలగపెట్టాను, నాకే రోగం వచ్చేటట్టుగా నేను వెల ఇచ్చి నీ దగ్గర నుంచి నేను అధికారాన్ని పొందుకుంటున్నాను. నువ్వు ఏది కూడా నాకు ఇప్పటి వరకు ఉచితంగా ఇవ్వలేదు, నేను ఉచితంగా ఆశించలేదు. నీ కృప ఒక్కటే, రక్షణ ఒక్కటే నేను ఉచితంగా పొందుకున్నానయ్యా. ఆధ్యాత్మిక సంబంధమైన ప్రతి మేలు నేను ఉచితంగా పొందుకున్నాను. అయితే దానికి కొన్ని పెట్టుబడులు నువ్వు పెట్టమని అడిగినప్పుడల్లా నేను పెట్టుబడి పెడుతూ వచ్చి ప్రతిదాన్ని పొందుకున్నాను. ఎందుకంటే ఉచితంగా పొందుకున్న వాటికి విలువ ఉండదని దేవుడు నాకు చెప్పాడు. విలువ లేని వాటిని మనం విలువలేని వాటిగానే చూస్తాం. శ్రద్ధగా, విలువైన వాటిగా, ఘనమైన వాటిగా ఎంచుకున్నాం కాబట్టి వాటి ఎడల మనం అంత విలువను కనపరచలేము, అంత జాగ్రత్తగా కాపాడుకోలేము. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడి దగ్గర, నేను ఈ హాస్పిటల్ పరిచర్య, రోగుల పరిచర్య, స్కూల్స్ పరిచర్య, గ్రామ సువార్త పరిచర్య, ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుబడి పెట్టి వెలపెట్టే కొనుక్కున్నవి. అవన్నీ వెలపెట్టి దేవుడి దగ్గర పొందుకున్నవి. నేను ఉచితంగా నాకేమీ రాలేదు. మీరు అనుకుంటారు, నేను ఉచితంగా వెళ్ళి పంచుతా ఉంటే ఈ ఉచితంగా వచ్చింది కాబట్టి ఉచితంగా పంచుతుంది అనుకుంటు. కరెక్టే, కానీ దాని వెనుక చాలా కన్నీరు ఉంది, చాలా కష్టం ఉంది, దేవుడు నేర్పించిన పాఠం ఉంది, దేవుడు నేర్పించిన శిక్షణ ఉంది, దేవుడు నేర్పించిన బోధ ఉంది. ఇవన్నీ నేను పొందుకున్న తర్వాతనే, నా కన్నీరు పెట్టుబడి పెట్టిన తర్వాతనే అవి నేను పొందుకోవడం జరిగింది. అలాగే ఇన్ ద సేమ్ వే కరోనా టైంలో కూడా, కరోనా వస్తే నేను 3 days ప్రే చేస్తాను. దేవుడు చెప్పాడు నాకు 23 ఇట్లా కొన్ని చెప్పాడు. 23వ కీర్తన రోజుకి 3 సార్లు చదువుకో, ఏసు రక్తం రోజుకి 7 సార్లు రాసుకో, ఏసు రక్తం ఎన్నిసార్లు చెప్పు, బ్లడ్ ఆఫ్ జీసస్ని ఎక్కువ ఉచ్చరించు. అలా చెప్తూ ఉంటే నేను అవన్నీ ఫాలో అప్ చేశాను. ఆ తర్వాతనే నాకు హాస్పిటల్ పరిచర్య ఓపెన్ అయింది. హల్లెలూయా. ఆ వరకు నాకు స్కూల్స్, వీధులు, గ్రామాలు, ఇవే పరిచర్యలు ఉండేటివి. ఆ తర్వాతే
నాకు హాస్పిటల్ పరిచర్య ఇచ్చాడు దేవుడు. హాస్పిటల్ పరిచర్య చేస్తూ ఉంటే కూడా హాస్పిటల్లో కూడా అమ్మ ఏంటి హాస్పిటల్ని కూడా వదిలిపెట్టరా, రోగుల్ని కూడా వదిలిపెట్టరా, ఇక్కడ కూడా మత మార్పిడి చేస్తున్నారా అని ఒక ఆయన ఇలా బైబిల్ తీసుకొని నా మొహం మీద ఇసిరేసాడు. ఒకసారి ఒక ఆయన వచ్చి నేను నీ మీద కేసు పెడతాను అన్నాడు. ఇంకోసారి వచ్చి ఒక ఆవిడ సెక్యూరిటీ గార్డ్ అట అక్కడ జీజీహెచ్లో, ఆవిడ నా మీద లాఠీ తీసుకొని కొట్టడానికి వచ్చింది. ఎన్ని సందర్భాలు అయినా సరే దేవుని యొక్క విశేషమైన కృపను బట్టి క్రీస్తు ఎడల నా ప్రయాస ఎక్కడి వరకు అంటే, నేను మొదలుపెట్టిన ఆనాటి సంవత్సరం నుంచి ఈనాటి వరకు దేవుని యొక్క విశేషమైన కృపను బట్టి 40 ఆత్మల్ని కనగలిగాను. నేను ప్రసవ వేదన పడి స్వయంగా ఆ యొక్క ఆత్మల్ని దేవుడు నాకు అప్పగించాడు. వాళ్ళు వెళుతున్న మందిరాలకే వారికి అప్పగించి వారు బాప్తీసం తీసుకునే అంత మట్టుకు వారిని ప్రోత్సహించి బాప్తీసం తీసుకునే అంత ప్రోత్సహించాను. వారందరూ బాప్తీసం తీసుకున్నారు. నేను ప్రసవ వేదన పడి కానీ నా ఆత్మలు 40. ఆ 40 మందిలో చాలామంది విషయాల్లో చాలా నిందలు పడ్డాను, చాలా అనరాని మాటలు, అవమానాలు అన్నీ ఎదుర్కొన్నాను. ఒక అమ్మాయి విషయంలో అయితే నన్ను రోడ్డు మీద బాగా పడేసి కొట్టారు. నా ఇంటి వారందరూ నన్ను ఎంత కొట్టారంటే అంత కొట్టారు. ఒకరోజు మా అమ్మ కొట్టేది, ఒకరోజు మా అన్నయ్య కొట్టే, ఒకరోజు మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇచ్చేవారు. ఒకరోజు గ్యాప్ ఇచ్చి తర్వాత మా అన్నయ్య కొట్టేవాడు. మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి మా అమ్మ కొట్టేది. పోలీస్ స్టేషన్లో కొడతారంట, అలా కొట్టేవారు. అంటే మా ఫీల్డ్ అంతా ఎక్కువ పోలీసులు ఉంటారులేండి, మా బ్రదర్స్, మా మామయ్యలు అందరూ కూడా. ఈ రోజు కూడా నా బలగాన్ని చూసి, నా బలాన్ని చూసి ఏనాడు నాకు ఆధ్యాత్మిక జీవితంలో ఈ స్వార్థ పరిచర్యలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకేంటిలే, వాళ్ళు నా మీద కేసు పెట్టినా పర్వాలేదు, మా అన్నయ్యగా నేను మా అన్నయ్యకి ఒకసారి ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, మా అన్నయ్య వీళ్ళతో మాట్లాడి నన్ను రిలీవర్ చేస్తాడులే అని నేను ఎప్పుడూ అతిశయపడలేదు. నేను ఎప్పుడూ అటువంటి ధైర్యాన్ని కలిగి లేను. కానీ నేను ఒక్కటే ఆశపడతాను, ఎప్పుడైనా సరే దేని ఎడలైనా సరే ఇంత చిన్న ప్రాయంలో యేసు ప్రభువారిని నమ్మడమే కాకుండా, సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాకుండా, మా అమ్మ వైపు నుంచి చూసినా, మా నాన్న వైపు నుంచి చూసినా, ఇటు 100 తరాలు చూసినా, ఇటు 100 తరాలు చూసినా క్రైస్తవుడు అనేటటువంటి వారే లేరు. అటువంటి గొప్ప, అటువంటి అంటే మూర్ఖం కలిగిన, అటువంటి దేవుని ప్రేమకు పూర్తి దూరంగా ఉన్నటువంటి వంశాల్లో పుట్టినటువంటి నన్ను దేవుడు నిజంగానే అనుకున్నట్టుగా నన్ను బహుతరాలకు శోభాతిశయంగా సృష్టించాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నన్ను రూపు మార్చుకున్నాడు. ఈ రోజు వరకు నేను, అందరూ అంటారు, మా వాళ్ళందరికీ ఇప్పటికీ ఒకటే ఒపీనియన్, మాదిగోళ్ళ దేవుడిని అది నమ్ముకుంది, ఆ దేవుడికి అది వెళ్ళిపోయింది, ఆ దేవుడికి అది వెళ్ళిపోయింది. ఇప్పటికీ వాళ్ళందరూ నన్ను అలాగే అంటారు. మా అమ్మ ఎన్నిసార్లు అంటారు, ఇప్పటికి కూడా అంటారు, అమ్మ ఆ దేవుడిని విడిచిపెట్టు, ఆ దేవుడు నీకేం చేశాడు, ఆ దేవుడు నీకేం ఆస్తులు ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇస్తేనే దేవుడా, లేకపోతే దేవుడు కాదా? నిజమైన ఆస్తి ఏంటో చెప్పనా? రక్షణ. నరకంలో నుంచి దేవుడు జీవంలోకి నడిపించాడు. చదువుకున్న పిల్లలైనా, చదువురాని పిల్లలైనా, ఎవరైనా సరే మీరు ఆలోచించండి. మనం హోంవర్క్ చేస్తాం, హోంవర్క్ చేయకపోతే కంపల్సరీగా టీచర్ చేత దెబ్బలు తినాల్సి వస్తుంది. ఇప్పుడు నేను హోంవర్క్ చేయలేదు, నా ఫ్రెండ్ని దెబ్బలు తినమంటే తింటదా? తిందో కదా. నా గురించి ఒక్క చిన్న దెబ్బే అది తిందో, మళ్ళీ ఆమె నా స్నేహితురాలు, పోనీ ఆమె గురించి నేను తింటానా? నేను తిన్నాను. కానీ యేసు ప్రభు వారికి నీకు ఏ సంబంధం లేదు. అయినా కానీ యేసు ప్రభు వారు సిలువలో నిన్ను గురించి అంత భయంకరమైన, అంత అవమానం పొందాడు. తన శరీరం అంతా దున్నబడింది. 1 తక్కువ 40 దెబ్బలు నీ కొరకు తిన్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నరకంలో నుంచి జీవంలోకి నడిపించాడు. ఈ విషయాలన్నీ నేను తర్వాత ఆలోచిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఇలా ఆలోచిస్తూ ఉన్న క్రమంలో అనేక సత్యాలు నాకు బయలుపరచబడుతూ వచ్చాయి. ఆ తర్వాత మా మత పెద్దలందరూ నేను క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది. మా అమ్మ వాళ్ళందరూ వాళ్ళకి చెప్పారు, వాళ్ళు వచ్చి నన్ను అడిగారు. తర్వాత నా మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇట్లా మా కులంలో నుంచి అమ్మాయి వెళ్ళిపోయిందండి, మా కులంలో నుంచి అమ్మాయిని, మా పాస్టర్ గారు, నాకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు ఖమ్మంలో ఉంటారు, ఆ పాస్టర్ గారి మీద కూడా కేసు పెట్టారు మా వాళ్ళు. అట్లా మా అమ్మాయిని తీసుకెళ్ళి బలవంతంగా మత మార్పిడి చేశారని. కాదు, ఎందుకు చేస్తారు? 18 సంవత్సరాలు దాటిన తర్వాత నాకు కొంచెం జ్ఞానం ఉంది, నాకు కొంచెం తెలివి వచ్చింది కదా, ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది అసత్యం అనేది నేను తెలుసుకున్నాను. నాకు వివేచన ఉంది, నేను వివేచించగలిగాను. నేను సత్యాన్వేషణ చేశాను, గ్రంథ పరిశీలన చేశాను, ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను, ఏది సత్యం అనేది నేను టాలీ చేసుకున్నాను. కాబట్టి నాకు
ఇది ఒక మార్గం, సత్యమని నాకు అర్థమైంది. కాబట్టి నేను అందులోకి నడిచాను. ఇది మేలుకరమైన మార్గం అని నేను విచారించాను. ఇర్మియా గ్రంథంలో వాక్యం ఏమంటుందంటే, ఈ అడుగు ఇది ఏ మేలుకరమైన మార్గం ఏదో అని అడిగి విచారించి అందులో ప్రవేశించుడి అంటుంది వాక్యం. నేను యేసుప్రభు వారిని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగాను. ఖురాన్ చదివేటప్పుడు అల్లాని అడిగాను. ఖురాన్ చదివేటప్పుడు అల్లాని అడిగాను. బైబిల్ చదివేటప్పుడు యేసుప్రభుని అడిగాను. నేను అప్పుడు విన్నది ఇప్పుడు విన్నది ఒకటే స్వరం. ఈ స్టిల్ నౌ ఈ రోజుకి వినేది ఒకటే స్వరం, పరిశుద్ధాత్మ స్వరం, యేసుప్రభు వారి స్వరం. ముస్లిమ్స్ అందరూ ఒకటే మాట అంటారు. నాతో బాగా వాదించేవారు. నైట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 కూర్చుంటే నైట్ 11 అయ్యేది. నైట్ 11 కూర్చుంటే మళ్ళీ మిడ్ నైట్ 3 అయ్యేది. చిన్నపిల్లలని కూడా నన్ను చూడకుండా, అంటే 18 years దాటే అనుకోండి, అప్పుడు 2011, 12, 10 ఆ ప్రాయంలో నాతో బాగా వాదించేవాళ్ళు. మా మత పెద్దలందరూ వచ్చి బాగా డెబిట్ చేసేవాళ్ళు. అమ్మ బైబిల్లో ఇలా ఉంది కదా, యేసుప్రభు వారిని ఇలా యేసుప్రభువే తానే ఎక్కడైనా దేవుడు అని అన్నారా, ఇట్లా చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉండేవారు. ఒకటి దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఈ అంత్య దినాల్లో ఏర్పరచబడిన వారి సైతం పడిపోయేటటువంటి దినాలు ఇవి. కాబట్టి యేసుప్రభువే జీవము, సత్యము, పరలోక మార్గము అని నాకు అది ఆధ్యాత్మికంగా అర్థమైంది. ఆధ్యాత్మికంగా అర్థమైన వాటికి కొన్ని రుజువులు ఉండవు, కొన్ని సాక్ష్యాలు ఉండవు. ఇప్పుడు వాళ్ళు వేసే క్వశ్చన్స్కి నేను రుజువులు సాక్ష్యాలు చూపించలేను. అంత మాత్రాన అది అసత్యం అనడం అది అవివేకం. ఇప్పుడు నేను అన్నం ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, నేను అన్నం తిన్నాను, మీ ఎదుటి నేను తినలేదు, కానీ నా కడుపు నిండి ఉంది, నేను అన్నం తిన్నాను అని మీరు చెప్తే మీరు నమ్ముతారు కదా. ఇది ఎంత సత్యం, అది కూడా అంతే సత్యం. ఎందుకంటే అన్నం తిన్న వ్యక్తిగా ఆకలేదు. అలాగే క్రీస్తుని అనుభవించిన వ్యక్తికే క్రీస్తు దేవుడు అని తెలుస్తుంది. క్రీస్తుని అనుభవించిన వ్యక్తికే ఆయన రక్షకుడు అని తెలుస్తుంది. నేను ఆయన్ని అనుభవించాను, నేను ఆయన స్వరం విన్నాను, ఆయన ప్రేమను చూశాను, కాబట్టి ఆయన దేవుడు అని నేను మీకు ఇంత ఖచ్చితంగా చెప్పగలను. ఇంత చిన్న వయసులో అయినప్పటికీ గ్రంథ పరిశీలన చేశాను, సత్యాన్వేషణ చేశాను. ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్మి ఇక్కడ ఏదో కలిసి వస్తుంది, ఇదేదో స్కీము, కొంతకాలం ఇందులో దిగాలి, ఇందులో ఉండాలి, ఇంత కట్టాలి, అలాంటిది కాదు. ఇది జీవ మార్గం. మనం చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ కొన్నాళ్ళ జీవితమే ఇది. తదుపరి తర్వాత కూడా జీవితం ఉంది. మరణాంతరం మరొక జీవితం ఉంది. అది నరకమా పరలోకమా అనేది ఎవరి వాని క్రియలను బట్టి వారికి నిర్ధారించబడుతుంది. అది నేను ముందుగానే తెలుసుకున్నాను గ్రంథాల ద్వారా. కాబట్టి ఆ నరకము పరలోకం కలగజేసిన వారు ఎవరో వానినే నేను తెలుసుకున్నాను, కాబట్టి వానినే నేను వెంబడిస్తున్నా. ఈ లోపు ఎంతమంది వచ్చి కన్ఫ్యూజన్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వను, ఎందుకంటే ఒక క్లారిటీలో ఉన్నాను కాబట్టి. అందుకని దేవుని యొక్క విశేషమైన కృప ఏంటంటే, నేను యేసుప్రభుని నమ్ముకున్నానని మా కుల పెద్దలందరూ, మా మతస్థులందరూ, మా చుట్టబంధువులందరూ నన్ను ద్వేషించడం మొదలైంది. అయినప్పటికీ దేవుని యొక్క విశేషమైన కృపను బట్టి నేను ఒకటే అనుకుంటా ఉండేదాన్ని, రేపు ఏదో ఒక రోజు నేను చనిపోతాను, చనిపోతే వీళ్ళు ఎవరైనా నన్ను పరలోకం తీసుకెళ్ళగలుగుతారా? తీసుకెళ్ళలేరు. పోనీ నేను నరకానికి వెళ్తుంటే అమ్మో అల్లా ఇగో ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయిని పరలోకం తీసుకెళ్ళల్లా అని వాళ్ళు వచ్చి టెస్ట్ మని చెప్తారా? వాళ్ళు వచ్చి అడ్డుపడతారా? వాళ్ళు వచ్చి ఒకవేళ రిక్వెస్ట్ చేసినా అల్లా నన్ను పరలోకం తీసుకెళ్తాడా? కాదు కదా. వాక్యం ఏం సెలవిస్తుంది? ఎవని క్రియల ఫలం వారికి ఇచ్చేదను అంటుంది. మనం చేసేటటువంటి క్రియల్ని బట్టే మనం ఫలం పొందుకుంటాం. అయితే నిత్య నరకం ఒకటి ఉంది, నిత్య జీవం ఒకటి ఉంది. మనం దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నేనే పరలోక మార్గం అంటుండు దేవుడు. ఆయన తప్ప వేరొక మార్గం లేదు అంటుంది. ఆయనే మార్గం, ఆయన ద్వారానే పరలోకం చేరాలి ఎవరైనా సరే. భూమి మీద మతాలు, కులాలు, ఇవన్నీ భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, ఈ కులాలు, మతాలు మనం పెట్టుకున్నటువంటివి. ఏదో స్టేటస్ని బట్టి, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి క్యాస్ట్లు పెట్టుకున్నాం, అంత మట్టుకే. కానీ ఇవి వాస్తవాలు కావు. వీటన్నిటిని ఈ అపోహలు, ఈ యొక్క అంటే భిన్నాభిప్రాయాలను విడిచిపెట్టి వాస్తవ జీవితంలోకి, సత్యమైన ప్రపంచంలోకి మీరు అడుగు పెట్టాలని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. అదేవిధంగా దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. నాకు ఇట్లా పరిచర్యలో వెళ్తున్న సందర్భాల్లో ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఈ యొక్క కాలుకి దెబ్బ తగిలింది. ఇప్పటికీ అక్కడ బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది. అసలు ఆ కాలు తెగి అవతల పడిపోవాల్సిన సందర్భం.
కానీ దేవుని యొక్క విశేషమైన కృప ఏంటంటే ప్లాట్ఫారం జస్ట్ అలా కొట్టేసింది అంతే. అసలు కొడితే ఆ ఏళ్ళన్నీ చిత్ర అయిపోవాలి, కాలు తెగిపోయి అవతల పడిపోవాలి. కానీ దేవుని యొక్క విశేషమైన కృప సంవత్సరానికి ఒకసారి ఎట్లా లేదన్నా సరే కరోనా నుంచి తప్పించబడ్డాను, యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డాను, కరెంట్ షాక్ కొట్టింది 2-3 సార్లు, పాము కాట్లు ఒకసారి, 2 సార్లు పాము కాట్లు, ఒకసారి అయితే కాలు మీద నుంచి పాము వెళ్ళిపోయింది. చాలా మరణపాయకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను బ్రతికించుకుంటూ వచ్చాడు. నేను ప్రతి సంవత్సరానికి ఎంత లేదన్నా 2-3 సార్లు ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే దేవుడు చిత్తం మన పట్ల ఎంత ఉన్నతంగా ఉందో అది మనకి దేవుడికి మనం గడిపే వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుడికి అర్థమవుతుంది. దేవుడు ఆల్రెడీ మన మీద ఒక ప్రణాళిక కలిగి ఉంటారు కాబట్టి. అయితే మరొక విషయం ఏంటంటే అపవాది కూడా అర్థమైపోద్ది. మనం దేవుని రాజ్య సువార్త చేస్తున్నాం కాబట్టి, వాడి రాజ్యాలు కూలిపోతున్నాయి కాబట్టి వాడికి నా మీద బాగా పగగా ఉంటుంది, బాగా ఉగ్రుడై ఉంటాడు నా మీద, నన్ను ఎప్పుడు మృంగుదనా అని ఉంటాడు. కాబట్టి వాడు అనేక దారుల నుంచి వాడు కల్పిస్తూనే ఉంటాడు ప్రాణాపాయకరమైన పరిస్థితులు. కానీ దేవుని యొక్క విశేషమైన కృప ఏంటంటే 2010లో, 2016లో, 2022లో దేవుడు నాకు ఎన్నిసార్లు అదే వాగ్దానం రిపీటెడ్గా చేస్తూ ఉన్నాడు. జకర్యా 2:5, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును అని. అప్పుడు నాకు ఊహ తెలిసి నేను ఇవన్నీ అబ్జర్వేషన్ చేసుకుంటే అగ్ని ప్రాకారంగా ఉన్నాడు అని అర్థమవుతుంది. కానీ కాదు, చిన్నప్పటి నుంచి తల్లి గర్భవంతును పుట్టక ముందు నుంచే నేను ఆడపిల్లనని తెలిసిన నాటి నుంచే మా నాన్నగారు నన్ను చంపేయాలి అంటూ ఉండేవారట. ఎందుకంటే మాలో చాలామంది, అందరికీ ఎక్కువ ప్రయారిటీ మగవాళ్ళకి ఇస్తారు, ఆడపిల్ల పుడితే చంపేయాలి అన్న రోజుల్లో పుట్టినటువంటి ఆడపిల్లని నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను స్టిల్ బ్రతికి ఉన్నాను, క్షేమంగా ఉన్నాను. కానీ ఆ మాట పలికిన మా నాన్నగారు చనిపోయారు. 2008లో మా నాన్నగారు చనిపోయారు. దేవుని యొక్క విశేషమైన కృప ఏంటి అంటే, నేను ముస్లిం కుటుంబంలో నుంచి యేసుప్రభుని తెలుసుకొని సొంత రక్షకుడుగా అంగీకరించడమే కాదు, కానీ ఆయన యొక్క గొప్ప పరిచర్యలో దేవుడు నన్నును ఒక సాధనంగా, ఒక పాత్రగా, చాలా ముఖ్యమైన పాత్రగా వాడుకుంటూ ఉన్నారు. ఇది గొప్ప విశేషం, ఇది గొప్ప కార్యం. నా పట్ల దేవుడు చేసిన కార్యం ఏదైనా ఉందా అంటే రక్షణే గొప్ప కార్యం. దేవుడు నాకు నా సాక్ష్యం పరిమళించే సాక్ష్యంగా ఉంచాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడితో నాకున్న సంబంధమే నాది గొప్ప సాక్ష్యం. దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యమే. అవి ఆత్మ సంబంధమైనవి, భూ సంబంధమైనవి. ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, ఇదిగోండి ఈ ల్యాండ్ కొన్నామని చూపిస్తాను. బట్ భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే దేవుడు నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలే ఎక్కువ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాటికి మీ ఎదుట తీసుకొచ్చి నేను రుజువుపరచలేను వాటిని. అవి అదృశ్యమైనవే నా పట్ల గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. అదృశ్యమైన వాటి విషయాల్లోనే నా పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప వాగ్దానాలు చేశాడు, గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చాడు నాకు. కాబట్టి అంత మాత్రమే కాదు, అనుదిన జీవితాల్లో కూడా చాలా కార్యాలు చేశాడు. ప్రాణాపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు, అంతకంటే ముందు పరిస్థితుల్లో, యాక్సిడెంట్ అయినప్పుడు, కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎప్పుడు కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం తెలియదు నాకు. అంటే నేనున్న ఆ యొక్క ఇబ్బందిని బట్టి నేను వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వేసుకునేంత అప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. అంటే అంత బలహీనంగా ఉండేదాన్ని. ఇంకా ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గరే గడిపి, యేసు రక్తం ప్రోక్షించుకొని, యేసు రక్తం తాగి, ప్రార్థన చేసిన నూనె, తైలాభిషేకం నూనె, వీటిని ఆశ్రయించి, యేసు నామాన్ని ఆశ్రయించి విడుదల పొందడమే నా అనుభవం. ఇప్పటి వరకు ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని వ్యాధి బాధలు ఏవి వచ్చినా సరే, ఎంత దుఃఖం వచ్చినా సరే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఏడవడమే. ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా అని చెప్పుకొని ఏడుస్తానే కానీ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇది అని చెప్పుకునేదాన్ని. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది రోగం వచ్చిందయ్యా అని. వాక్యం అంటది కదా, నేనే పరమ వైద్యుడను అని. నేను చెప్తాను దేవుడితోటి, ఇప్పుడు నేను ఫిజికల్ బాడీగా ఉన్నానయ్యా, కరెక్టే, మెడిసిన్ తీసుకోవడం తప్పులేదు. చాలామంది దైవజనులు కూడా నాకు అడ్వైస్ చేస్తూ ఉంటారు, ఈ మెడిసిన్ కూడా దేవుడిచ్చినవే అని. ఈ మెడిసిన్ కూడా దేవుడిచ్చినవే, కరెక్టే. ఇప్పుడు ప్రాణానికి దేవుడే దేవుడు, ఆత్మకి దేవుడే దేవుడు, శరీరానికి దేవుడే దేవుడు కదా. శరీరానికి ఒక దేవుడు, ఆత్మకు ఒక దేవుడు, ప్రాణానికి ఒక దేవుడు కాదు కదా. ముగ్గురికి ఒక్కటే దేవుడు కదా. కాబట్టి నేనేమంటానంటే
ఈ ఫిజికల్ బాడీకి ఏదైనా రోగం వచ్చింది అంటే ఫిజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మెడిసిన్ తీసుకొని హీల్ అయ్యేదానికంటే కూడా ఆ ఫిజికల్ బాడీని కలగజేసిన దేవుడి దగ్గరికే వెళ్ళి దేవుడికే చెప్పుకొని దేవుడి దగ్గరే మెడిసిన్ తీసుకో అంటే దేవుడు ఇచ్చే ఔషధమే తీసుకోవాలని నా యొక్క ఆలోచన. ఆ మెడిసిన్ కలగజేసిన వాడు, ఆ మెడిసిన్కి జ్ఞానం ఇచ్చి వాటిని కలగజేసిన వాడు దేవుడే. కానీ నా ఆలోచన ఏంటంటే అది ఇండైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం నాకు. కానీ నేను ఇండైరెక్ట్ బ్లెస్సింగ్ని కోరుకోను, డైరెక్ట్ బ్లెస్సింగ్నే కోరుకుంటాను. దేవా నీ హస్తం రావాలి, నువ్వు స్వస్థపరచు, నువ్వు బాగు చేయి. నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఏ వైద్యుడు అక్కర్లేదు, నేను ఏ వైద్యము తీసుకోనయ్యా. అది 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా దేవుడి దగ్గరే గడుపుతాను. 2016లో ప్రియులారా, మీరు నమ్ముతారో నమ్మరో ప్రియ దైవజనమా, ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2016లో నాకు ఒక రోజుకి 42 విరోచనాలు అయినాయి, మోషన్స్. అసలు నేనే మాట్లాడలేక సైగలు చేసే స్థితిలో ఉన్నాను అనమాట. అంత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది నా బాడీ పొజిషన్. ప్లస్ వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఫర్ డే 7 టైమ్స్ వామిటింగ్స్. ఫస్ట్ డే 42 అయినాయి. సెకండ్ డే ప్రే చేస్తానే ఉన్నాను. ఇంకా అలాగే అంత నీరసంగా ఉండి, అంత అన్కాన్షియస్లో ఉండి కూడా కళ్ళు తెరచి మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. సేమ్ కరోనా టైంలో కూడా అంతే, కళ్ళు తెరచి మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. నాతో ఎవరైనా మాట్లాడాలి అంటే మాట్లాడే వాని యొక్క తల నా దగ్గరికి ఇలా తెచ్చి పెడితే అప్పుడు నేను మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. అంతగా నేను సిక్ అయి ఉన్నాను. అప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా బ్రతికినంత కాలం నీ పరిచర్య చేస్తాను. నాకు ఎంత ఆయుష్ ఉందో నాకు తెలియదు, నాకు ఆయుష్ ఇమ్మని కూడా నేను అడగను. నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించుకో, నీకు ఇష్టమైతే నా యొద్ద నుంచి ఈ రోగాన్ని తీసివేయి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. ఎప్పుడు ఇదే అడుగుతాను, ఏ రోగం వచ్చినా. అంటే ఆ యొక్క రోగాన్ని బట్టి ఇలా అడుగుతాను. దేవునితో నేను అడిగే విధానాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇలా అడుగుతాను దేవుణ్ణి. ఆటోమేటిక్గా 1 రోజు అయిపోద్ది, 2 రోజులు అయిపోయింది, 2వ రోజు 32 అయినాయి, 3వ రోజు 28 అయినాయి, 4వ రోజు మీరు నమ్ముతారో నమ్మరు, అస్సలు ఒక్కసారి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా దేవుడు పరిపూర్ణంగా స్వస్థపరిచాడు నన్ను. 2016లో 2017లో ఒక యాక్సిడెంట్ అవ్వాల్సింది ఉండి అలా జస్ట్ క్రాస్ అయిపోయింది. 2021లో కరోనా, 2019లో ట్రైన్ యాక్సిడెంట్. అట్లా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదో ఒకటి చాలా ప్రాణాపాయకరమైన స్థితులు. లాస్ట్ 3 months బ్యాక్ నేను అచ్చంపేటలో ఉండి పరిచర్య చేశాను. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా వాయిస్ ఆఫ్ గాడ్ రెవల్యూషన్ వింటాను. దేవుని యొక్క స్వర ప్రత్యక్షతను పొందుకొని దేవుని పాద సన్నిధిలో నేను కొంత సమయం గడిపి, కొన్ని రోజులు గడిపి, దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటాడో ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంతకాలం ఉండి అక్కడ పరిచర్య చేయమంటాడో అంతకాలం అక్కడ ఉండి అక్కడి నుంచి వెకేట్ చేసే మూమెంట్లో దేవుడు నాకు ముందుగానే సెలవిస్తాడు. ఇంకా ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరాలి, ఇక్కడ నీ సమయం అయిపోయిందని దేవుడు చెప్తాడు, నాకు తెలియచేస్తాడు. అప్పుడు చెప్పినప్పుడు నేను మరలా ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేది సిద్ధపడతాను. అలా ప్రార్థన చేసుకుంటా ఉన్న సందర్భంలో అచ్చంపేట అసలు సువార్త అందని ప్రాంతాల్లోకి దేవుడు దాన్ని ఆధ్యాత్మికంగా ఎలా చెప్పాడంటే ఎండిన బీడు భూముల ప్రాంతాల్లోనికి నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. ఎవరు కోయని వెత్తని ప్రాంతాల్లోనికి నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు దేవుడు చెప్పింది. మళ్ళా దేవుని దగ్గర అడిగితే ఇంకా ఎప్పుడు సువార్త అందించబడని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నువ్వు అక్కడికి వెళ్ళాలి అన్న. నేను ఒక ఆడపిల్లని, నాకు అసలు ఎప్పుడు సువార్త అందించబడని ప్రాంతాలు ఏవో ఎవరు చెప్తారు ఇన్ఫర్మేషను? దేవా నేను ఒకటే ప్రార్థన చేశాను, దేవా నువ్వే చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా నువ్వే చెప్పేయి, నేను అక్కడికి వెళ్తాను. ఇప్పుడు మాట్లాడింది ఈ మాట నువ్వే కదా, కాబట్టి దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా నువ్వే చెప్పాలి. ఇప్పుడు నేను ఏ జనాభా లెక్కల్లా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎక్కడ సువార్త లేదు, ఎక్కడ బైబిల్ని పంపించట్లేదు, ఎక్కడ చర్చి లేదు, ఎక్కడ జనాలు లేరు, ఎక్కడ డెవలప్మెంటింగ్ లేదు, ఎక్కడ వాష్రూమ్స్ లేవు, నేనేమో ఎవరిని అడగలేను కదా, ఎవరి దగ్గరికి వెళ్ళలేను కదా, ఎవరిని నమ్మలేను కదా. నేను ఇదే మాట ఇలాగే ఓపెన్గా దేవునితో ఇలాగే మాట్లాడాను, నేను ఇలాగే చెప్పాను. అయితే ఉండు, నీ దగ్గరికి ఒక దైవజనుని పంపిస్తాను, ఆ ప్రాంతాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కలిగిన ఒక దైవజనుని పంపిస్తానని నా దగ్గరికి ఒక దైవజనుని పంపించారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు.
ఆ తదుపరి వారు వెళ్ళిపోయిన తర్వాత నేను మరలా ప్రార్థించాను. ప్రభా, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతాల్లో నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలయ్యా అని అంటే దేవుడు ఒక ప్రాంతానికి నడిపించారు. అక్కడ మీరు నమ్ముతారో నమ్మరో ప్రజలారా, ఇంత డెవలప్మెంటింగ్ ఉన్న మన ఈ ప్రాంతాల్లో మనకి ఎక్కడంటే అక్కడ ట్యాప్స్, వాష్రూమ్స్, వాటరు మంచిగా ఉంటాయి కదా. మొన్నటి వరకు స్టిల్ నేను కూడా అలాంటి ఫెసిలిటీస్ కలిగినటువంటి పరిస్థితుల్లోనే రెంట్గా ఉన్నాను. తర్వాత అచ్చంపేట అనే ఏరియాలో అటు కొంచెం లోపలికి పుట్లగూడెం అన్న ఒక చిన్న విలేజ్ వస్తుంది, చాలా చిన్న విలేజ్. అక్కడ రవాణా సౌకర్యం ఉండదు, వెహికల్స్ ఉండవు, వాటర్ ఉండవు, అక్కడ రెంట్ ఇల్లులు ఉండవు, అసలు అందరు ఓన్ హౌసెస్లోనే ఉంటారు. అక్కడ వాటర్ ఉండదు, వాష్రూమ్స్ ఉండవు, అన్ని పొలాలు, సొంత ఇల్లులు, వాటర్ ఉండదు. ఎక్కడెక్కడి నుంచో బిందెలు వేసుకొని వెళ్ళి మోసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళందరూ విలేజ్ పీపుల్స్ కాబట్టి వాళ్ళకి అలా మోయడం అలవాటు. నాకేమో అలా మోయడం అలవాటు ఉండేది కాదు. గాస్పెల్కి వెళ్ళాలంటే వెహికల్ లేదు, బై వాక్ వెళ్ళాలి. రోడ్డుకి ఇంటికి 1.5 కిలోమీటర్ ఉండేది. లిఫ్ట్ అడగలేము. నేనేమో కొత్త ఆ ఏరియాకి, ఎవరిని నమ్మాలో, ఎవరి బండి ఎక్కాలో, ఎవరి బండి ఎక్కకూడదో తెలీదు. ఇంకా రాత్రి అయినా సరే అక్కడ 7 అయిందంటే ఇక్కడ మనకి 1 అయినట్టు అనమాట. అక్కడ 7:30, 8కే అందరు నిద్రపోతారు. అసలు కొన్నిసార్లు అటు సిటీస్లోకి అచ్చంపేట అటు వెళ్ళి పరిచర్యకి వెళ్ళి 8ంటికి అని వస్తే ఇంటికి 9ంటికి చేరుకునేదాన్ని. ఆ 1 కిలోమీటర్ నడవలేక చాలా అవస్థపడ్డాను. చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఎక్కడన్నా సరే నేను ఒకటే నేర్చుకున్నాను, దేవుడు నన్ను ఒక పరిస్థితి నుంచి నడిపిస్తున్నాడు అంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు, ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ఆ ప్రాంత ప్రజల పట్ల దేవుని యొక్క చిత్తం నాకు తెలియజేస్తున్నాడు. నాకు పంచినట్లుగానే దేవుని ప్రేమ ఆ ప్రాంత ప్రజలు కూడా అందించబడాలి, ఆ ప్రాంత ప్రజలు కూడా పొందుకోవాలి అనే తపనతోటే నా యొక్క ప్రతి సుఖాన్ని, ప్రతి ఒక్క ఇబ్బందిని పక్కన పెట్టి దేనినైనా లక్ష్యం చేయక ప్రభు కొరకే ముందు సాగిపోతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, నేను ఒకప్పుడు తెలియక నేను ప్రభుని నమ్ముకుంటే అన్నీ ఉంటాయంటారు, బాగా ఆశీర్వదించబడుతుంది అంటారు. అందరూ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంటారు, పొలం లేని వాళ్ళకి పొలం వచ్చిందంటారు, గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం ఉందంటారు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి అంటారు. మరి నేనేంటి, నా పరిస్థితి ఏంటి? నాకు కనీసం 18 సంవత్సరాలు అవుతుంది నేను సైకిల్ దొక్కబట్టుకి. సేవా జీవితంలో అయితే 9 సంవత్సరాల నుంచి సైకిల్ పరిచర్య జరుగుతుంది. ఇప్పటికి స్టిల్ ఈ డిసెంబర్ వస్తే 9 కంప్లీట్ అవుతుంది. ప్రభువారిని నేను బండి అడుగుతూ ఉన్నాను. ప్రభువారు ఇస్తానని కూడా నాకు వాగ్దానం చేశారు. అయితే ఇంకా నేను ఆ బండిని పొందుకోలేదు. అంత మాత్రాన నేను ఎంత మాత్రం కూడా దేవుని దగ్గర అసంతృప్తిగా లేను. ఎందుకో తెలుసా, ఆత్మ సంబంధమైన సంతోషం అంటే పరిశుద్ధాత్మనందలి ఆనందం నేను అనుభవిస్తున్నాను. కాబట్టి నాకెప్పుడు ఇది లేదు, ఇది కావాలి, ఇది తక్కువగా ఉంది అని నేను ఎప్పుడు బాధపడలేదు. అంటే ఫిజికల్గా నేను ఒక టీమ్గా కూడి ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళట్లేదు అన్న ఒక ఇబ్బందిని తప్ప, అప్పుడు నేను అది కూడా అడిగినప్పుడు ప్రభువారు ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతాల గ్రంథములో నుంచి దేవుడు నాకు ఒక మాట సెలవిచ్చాడు. మాంస సంబంధమైన సహాయ హస్తము నీకు దొరకదు, కానీ నీ దేవుడైన యెహోవాయే నీకు అండ అని దేవుడు నాతో లిటరల్గా బిబ్లికల్గా దేవుడు నాతో మాట్లాడారు. అప్పటి నుంచి నాకు ఒక టీం కావాలయ్యా, నాకు ఒక ఫిజికల్ బాడీస్ కలిగినటువంటి అంటే మానవ సహాయ సంబంధమైన సహాయం కావాలి, సహకారం కావాలి అని అడగట్లేదు. దేవుడు ఎప్పుడైతే నాతో ఆ వాగ్దానం చేశాడో దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు నాతో. ఫస్ట్ వాయిస్ ఆఫ్ గాడ్ వినిపిస్తుంది నాకు, అది అవునా కాదా అని రూఢీపరచుకోవడానికి మరలా నేను బిబ్లికల్గా దేవుడిని అడుగుతాను. బిబ్లికల్గా కూడా దేవుడు నాతో రూఢీపరుస్తాడు. మళ్ళీ అదే వాగ్దానం అడుగుతాను, 1, 2, 3 సార్లతో కాక కనీసం దేవుడు నాతో మాట్లాడాడు ఈ మాట అనేది 4-5 విధాలుగా 4-5 సూచనలుగా రూఢీపరుచుకుంటాను. ఆ రీతిగా నేను అడుగుతున్నప్పుడు దేవుడు నాతో చాలా స్పష్టంగా చెప్పారు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు, వాక్యానికి విరుద్ధంగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఇద్దరిని వెళ్ళమన్నాడు కదా అని కామెంట్ చేసుకుంటారో, వాట్ ఎవర్ మేబీ, ఐ డోంట్ నో. బట్ దేవుడు నాతో మాట్లాడిన మాట అయితే ఒకటే. ఏమిటి అది అంటే, నరమాంస సహాయం నీకు అందదు, నీకు దొరకదు అని దేవుడు నాతో చాలా స్పష్టంగా చెప్పారు. దేవుడు నాతో ఆ మాట సెలవిచ్చిన తర్వాత ప్లస్ బిబ్లికల్గా కూడా ఆ యొక్క వాక్య లేఖనం నాకు చూపించిన తర్వాత నేను ఇంకా దేవుడిని ఆ విషయంలో మరలా తెగింపలేదు.
ఎందుకంటే దేవుడు వద్దు అన్న తర్వాత నేను ఏది కూడా తెగింపును. నాకైతే నా విషయంలో అంత ధైర్యం ఉండదు. ఎవరి విషయంలో కూడా నేను అలా సాహసించను. దేవుడు వద్దు అన్నాడంటే ఇంక ఆగిపోతాను. చెయ్యి అన్నాడు అనుకో, అది ఎంత కష్టమైనా సరే చేస్తాను. మీరు ఆలోచించండి, దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు, వచ్చాను. చదువును విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టాను. దేవుడు ఇంకా చాలా విడిచిపెట్టమన్నాడు. నా లక్ష్యం, నా ఆశ హిందీ టీచర్ని అవ్వాలని, అది విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టాను. దేవుడు నేను ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటానయ్యా, నాకు సంఘం లేదు కదా ఏదైనా అని అంటే, సరే అని నేను 2 నెలలు చేస్తూ ఉన్న క్రమంలో ఒకసారి ఒక సందర్భంలో చిన్న ఉద్యోగం చేశాను. ఆ చేస్తున్న క్రమంలో దేవుడు అనుకోకుండా ఉద్యోగం అనిపించాడు. మరలా ఉద్యోగం కావాలా ప్రభు అని అడుగుతాను. నీకు ఉద్యోగం ఎందుకు అని అన్నాడు. అంటే అదేంటి ప్రభు, సేవకు సహకారంగా ఉండాలి కదా, నేను సేవకు వెళ్ళాలి కదా, నాకు సపోర్టర్స్ ఎవరు లేరు, నాకు సంఘం లేదు, నాకు విశ్వాసులు లేరు, మరి నేను సేవా జీవితం కొనసాగించుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, చాలా ఫైనాన్షియల్ నీడ్ ఉంటుంది కదయ్యా. నేనంటే నీ అక్కరతలు తీర్చువాడని నేను కాదా అని అన్నాడు. అంటే తీరుస్తావయ్యా, ఎందుకు తీరవు, ఇప్పటి వరకు నువ్వు అన్నీ తీరిస్తేనే కదయ్యా ఇంతవరకు వచ్చింది సేవ అని ఒక 5 సంవత్సరాల క్రితం దేవుడు నాతో మాట్లాడిన మాట. అని నేనంటే రెంట్ కట్టుకోవాలి కదయ్యా అన్నాడు. నిన్ను పోషించేది ఎవరు అన్నాడు. నువ్వేనయ్యా అన్నాను. అంటే నిన్ను పోషించేది నేనైతే నీ రెంట్ కట్టేయడానికి నాకు స్తోమత లేదా అని అన్నాడు దేవుడు. అంటే ఇంకా అప్పుడు నేను దేవుని, ప్రభా నన్ను క్షమించయ్యా, నీ శక్తిని నేను తక్కువ అంచనా వేసి మాట్లాడలేదు ప్రభా, ఇంకెప్పుడు నేను ఉద్యోగం చేస్తానని నేను అన్నయ్య, గుర్తుపెట్టుకో, తల్లి గర్భమందు నీవు రక్తబిందువుగా రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నా, నీవు నా స్వకీయ సాంపాద్యం అని మాట్లాడాడు దేవుడు నాతోటి. నన్ను చూస్తే చాలా చిన్న వయసులో ఉన్నాను కాబట్టి ఒక పాశ్రమన ఏమన్నా అని చాలా చిన్న చిన్న చూపులు ఉంటాయి, చాలా తేలిక చేసి మాట్లాడతారు. కానీ ప్రియ దైవజనమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఘనమైందిగా చూసినప్పుడు మీరు కూడా ఘనమైందిగానే చూడటానికి ప్రయత్నం చేయండి. దేవుడు దేనినైతే ఘనహీనమైనదిగా చూస్తాడో మనం కూడా దాన్ని ఘనహీనమైనదిగా చూడాలి. దేవుడు దేనినైతే ఘనమైనదిగా చూస్తాడో మనం కూడా దాన్ని ఘనమైనదిగా చూడాలి. సామెతల గ్రంథంలో వాక్యం ఏం సెలవిస్తుందంటే, నిరపరాధిని అపరాధి అనియో, అపరాధిని నిరపరాధి అని ఎంచువాడును వీరిరువును యెహోవాకు హేయములు అంటుంది వాక్యం. చిన్నదాన్ని పెద్దదాన్ని అని కాదు ఇక్కడ. చీర కట్టేసుకొని, తెల్ల చీర కట్టుకొని, ముడేసుకొని, పెద్ద మంచి కారు వేసుకొని ఉంటేనే పాస్టమనా? కాదు. మీరు ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోండి. ఎవరిలో ఆత్మీయత ఉంది, ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంది, ఎవరు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి, ఎవరు క్రీస్తు కలిగిన వ్యక్తి, ఎవరు క్రీస్తు విరోధులు, ఎవరు క్రీస్తు కలిగిన దైవజనులు అని మీరు తెలుసుకోండి. క్రైస్తవులైనా సరే, దైవజనులైనా సరే, అన్యులైనా సరే, అనవసరంగా నోరుంది కదా అని కామెంట్స్ చేయొద్దు, సనుగులు గనుగులు చెయ్యొద్దు. ఎందుకంటే మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, జాగ్రత్త కలిగి ఉండుడి, దేవుడు మీ నోటి నుంచి వచ్చు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పవలసి ఉన్నది, జ్ఞాపకం ఉంచుకొనుడి అంటుంది వాక్యం. ఎందుకంటే మనం మన నోటితో పలికిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి. దైవజనులను మీరు గౌరవించకపోయినా పర్వాలేదు, దైవజనులు అని వాళ్ళని సన్మానించకపోయినా పర్వాలేదు, దైవజనులు అని వాళ్ళని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ కామెంట్ చేయొద్దు, తేలిక చేసి అస్సలే మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు దైవజనుల జోలికి వస్తే అస్సలు ఒప్పుకోడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మాట, ఈ లోక జీవితమే కాక మరణాంతరం మనందరికీ మరొక జీవితం ఉంది. అది నిత్య నరకమా నిత్య పరలోకమా అనేది మీ యొక్క జీవితాల మీదే ఆధారపడింది. అయితే ఈ లోకంలో ఉండగానే మీరు దాన్ని చూసింగ్ ఇక్కడే చేసేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకుంటేనే, అంటే ఇక్కడ ఎన్నుకుంటేనే మీరు ఆయా ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు నేను ఉన్నాను, ఈ ఇంట్లో రెంట్కుంటున్నాను, ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్తాను. వేరే ఇంటికి వెళ్తానంటే ముందుగా నేను ఆ ఇంటికి వెళ్ళి ఇల్లు వెతుక్కొని, ఆ ఇల్లు చూసుకొని, ఆ ఇల్లు కడుక్కొని, ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి ఆ ఇంటికి మారుతాను కదా. అలాగే సేమ్ వే ఇప్పుడు ఈ ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న నేను ఈ శరీరం అనే గుడారాన్ని, ఈ శరీరం అనే బాడీని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళడమా నరకానికి వెళ్ళడమా, ఇక్కడ ఫిజికల్ బాడీని కలిగి ఉన్నప్పుడే నేను డిసైడ్ చేసుకొని
చేసుకుంటే నా క్రియల ద్వారా ఆల్రెడీ దేవుడి తీర్పు అయిపోద్ది. అది పరలోకమా నరకమా అనేది తేలిపోద్ది. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కొన్ని క్యాజువల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ క్యాజువల్ బ్లెస్సింగ్స్లో చాలామంది ఉంటారు. ఏంటి, ఉద్యోగం రాగానే, పొలం రాగానే, ఇల్లు రాగానే, పెళ్లి కాగానే, మంచి స్థితి ఉండగానే, బండి కొనగానే, మంచి స్మార్ట్ ఫోన్ కొనగానే, ఇవన్నీ క్యాజువల్ బ్లెస్సింగ్స్. ఈ క్యాజువల్ బ్లెస్సింగ్స్ పరలోకానికి తీసుకెళ్ళలేవు మిమ్మల్ని అయినా సరే, నన్నైనా సరే. మీరు స్పిరిచువల్ బ్లెస్సింగ్, హెవెన్లీ బ్లెస్సింగ్స్ పొందుకుంటేనే మీకు ఖచ్చితంగా పరలోకం దొరుకుతుంది, పరలోకంలో స్థానం సంపాదించుకుంటారు. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మాట, రక్షణ పొందని ప్రతి ఒక్కరూ రక్షణ పొందండి. ఎందుకంటే ఎవని పిలుపు ఎప్పుడో తెలీదు, దేవుని రాకడ ఎప్పుడో తెలియదు. కాబట్టి మీరు రక్షణ పొందితే దేవుని స్వకీయ సాంపాద్యమైన లిస్టులోకి, దేవుని వారసత్వమైన జనములోనికి చేర్చబడతారు. దేవుని స్వకీయ సాంపాద్యంలోనికి చేర్చబడతారు అంటే యేసుక్రీస్తు రక్తంలో మీరు కడగబడితే మీకు దేవుని యొక్క కాపుదల అనేది ఉంటుంది. మీరు యేసుక్రీస్తు రక్తంలో కడగబడకపోతే, యేసు మీ పాపాలని క్షమించకపోతే మీకు మిగిలిన ఆప్షన్ ఏంటి అంటే నరకమే. మీరు నరకానికి పాత్రులు కాకూడదనే దేవుడు ఈ లోకానికి సర్వమానవాళి పాపాలకు పరిహారం కోసమే వచ్చాడు. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా వచ్చారు సర్వమానవాళి పాపాల కొరకు, రెండోసారి రానయ్యున్నాడు పరిశుద్ధుల కొరకు, కేవలం పరిశుద్ధుల కొరకు మాత్రమే. దేవుడు ఆశించేది ఏమిటి అంటే సర్వమానవాళి పరిశుద్ధుల లిస్టులో ఉండాలి అని అందుకే ఆయన వాక్యం చెప్తుంది. నేను అనడం కాదు, నా సొంత మాటలు కావివి. మీ అందరూ నాకంటే పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద క్రైస్తవ్యంలో సీనియారిటీ కలిగినటువంటి వారే. అయితే నేను నా జీవితంలో ఈ బైబిల్ చదివి తెలుసుకున్న సత్యం ఏంటి అంటే, నేనెవరో ఎరుగక మునిపే దేవుడు నన్ను ప్రేమించాడు. నేనెవరో ఎరుగక మునిపే దేవుడు నన్ను నరకంలో నుంచి జీవంలోనికి దాటించాడు. ఇది గొప్ప కార్యం. ఈ గొప్ప కార్యం నేను పొందుకున్నాను, మీరు పొందుకోండి. మీరు నరకం నుంచి విడిపించబడండి, మీరు నరకం నుంచి తప్పించబడండి. రేపు రాబోయే దేవుని ఉగ్రత నుంచి మీరు తప్పించబడాలి అంటే మీ మీద ఆయన రక్త ప్రోక్షణ ముద్ర ఉండాలి. ఆయన ముద్ర ఉంటేనే మీరు విడిపించబడతారు, ఆయన ముద్ర ఉంటేనే మీరు తప్పించబడతారు. ఆయన ముద్ర ఉంటే, ఆయన రక్తపు ముద్ర మీ మీద ఉంటేనే, ఆయన రక్త కాపుదల ముద్ర మీ మీద ఉంటేనే మీరు విడిపించబడతారు, తప్పించబడతారు. లేకపోతే నిత్య నరకమే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. కొంతమంది మూర్ఖంగా వాదిస్తారు, ఇప్పుడు బ్రతికినంత కాలం బ్రతికాము, ఉన్నంత జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయండి, చేయొద్దనట్లేదు, చెయ్యండి, ఎంజాయ్ చేయండి. యవ్వనం ఉందిగా, చెయ్యండి. యవ్వనం ప్రతివానికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటి, యవ్వనం ఇచ్చిన దేవునికి మీరు లెక్క చెప్పవలసి ఉన్నది. మీకు శక్తి, బలము, ఆరోగ్యము, ఉద్యోగము, ఆయుష్ ఇవన్నీ ఇచ్చింది దేవుడు. కాబట్టి దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిందే. దేవుడు అందరినీ లెక్క అడుగుతాడు. దేవుని తీర్పు ఎదుట, దేవుని కృపాసింహాసనం ఎదుట మీరు దోషులుగా నిలబడకూడదనే దేవుడు ఎంతమంది దైవజనులను పంపిస్తున్నాడు. మీరు దైవజనులు చెప్పే మాటలు వినండి. వారి వ్యక్తిగత జీవితాలతో మీకు అనవసరం. ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడాల్సిన అవసరం మీకు లేదు. వారి దుఃఖంలో మీరు ఏనాడు నిలవలేదు, నా శోధనలో మీరు నాతో కూడా లేరు కదా. నా వ్యక్తిగత జీవితంతో మీరు నన్ను వేలు పెట్టి చూపించడానికి మీకు ఎలాంటి అవకాశం ఉంది? నా దుఃఖంలో ఏ రోజు మీరు నా కన్నీటిని తొడవలేదు, నా రోగంలో నిలిచిలేరు, నా ఒంటరితనంలో నిలిచిలేరు. అలాగే దైవజనులందరినీ దేవుడు ఈ అనుభవాల నుంచి నడిపించుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కరిని భయంకరంగా నలుపుకుంటూ తీసుకొస్తాడు దేవుడు దైవజనులం అని మాకు పట్ట రాగానే సరిపోదు, ట్రైనింగ్ చేయగానే సరిపోదు. ఆయన చేతిలో అలా నలపబడతాం, అలా పిండబడతాం. ఆ తదుపరే దేవుడు మమ్మల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాడు. ప్రజల ముందు కనబడేటటువంటి మేం వేరు, మా గత జీవితాల్లో అనుభవించిన మేం వేరు. ఎందుకంటే దేవుని చేతిలో శిక్షణ పొందిన తర్వాతనే దేవుడు మమ్మల్ని మీ ఎదుటికి తీసుకొని వస్తాడు. ఎందుకంటే మీ బాధ మాకు అర్థం అవ్వాలంటే శిక్షణలోనే మీ బాధని దేవుడు మాకు అనుమతిస్తాడు. అంటే మీకు ఇంకా స్పష్టంగా అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఆకలేస్తేనే నాకు ఆకలేస్తేనే మీకు ఆకలేస్తుంది అన్న విషయాన్ని నేను మిమ్మల్ని గుర్తుపట్టి అడగగలను.
అమ్మ భోజనం చేస్తారా, అమ్మ ఆకలేస్తుందా, ఏమైనా తీసుకుంటారా అని అడగగలను. ఎందుకు? నాకు ఆకలేస్తేనే, ఫస్ట్ నాకు ఆకలేస్తే నేను మీ యొక్క ఆకలి బాధను గమనించగలను, గుర్తించగలను. మీ ఆకలిని తీర్చుకోవడానికి నా దగ్గర ఏదైనా ఆహారం మీకు పెట్టగలను. నాకు ఆకలి లేకపోతే నేను ఆ విషయాన్ని మిమ్మల్ని అడగలేను కదా. అలాగే దేవుడు దైవజనులమైన మమ్మల్ని నలపాల్సిన విధంగా నలుపుతాడు దేవుడు. మమ్మల్ని అవమానించాల్సిన ప్రతి అవమానానికి అప్పగిస్తాడు దేవుడు. మమ్మల్ని ప్రతి దెబ్బకి మమ్మల్ని అప్పగిస్తాడు. అన్ని తదుపరి అయిన తర్వాతనే మంచిగా ఒక రూపుదిద్దుకున్న రూపంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చిన తర్వాతే దేవుడు మీ ఎదుటకు తీసుకొని వస్తాడు. కాబట్టి విన్న ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక మనవి ఏంటి అంటే, క్రైస్తవంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకున్నటువంటి వారెవరైనా ఉంటే త్వరగా బాప్తీసం తీసేసుకోండి. క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే ఇంకా రెండో క్షణం ఆలస్యం చేయకూడదు, ఆలోచించకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు, రక్షకుడు అని మీరు నమ్మారు కాబట్టి వెంటనే తీసేసుకోండి, ఆలస్యం చేయకూడదు. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు, మీ ఆయుష్ ఎంతకాలమో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వరకో తెలియదు. కాబట్టి ఈ లోపే మీరు సిద్ధపడి ఉండాలి అంటే తీసేసుకోండి. మీరు తీసుకుంటే మీకే రక్షణ, మీకే బెనిఫిట్, మీకే బ్లెస్సింగ్, స్పెషల్ బ్లెస్సింగ్. అది నాకు ఇహలోకంలో ఉన్న సంపద ఏదైనా ఉన్నదా అంటే రక్షణే. నాకు ఇహలోకంలో ఉన్న ఆస్తి పాస్తులు, ఎసెట్స్, భూములు, పొలాలు ఏవైనా ఉన్నాయా అంటే నేను రక్షించిన 40 ఆత్మలు, అవే నా ఆస్తిపాస్తులు, అవే నా యొక్క స్పెషల్ బ్లెస్సింగ్స్. దేవుని క్రీస్తు యొక్క రక్తంలో కడగబడమే నా స్పెషల్ బ్లెస్సింగ్. దీనికి మించిన బ్లెస్సింగ్ అయితే వేరొకటి ఏది లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, సపోజ్ నాకు ఒక ఎకరం పొలం ఉందనుకోండి, అది 1 కోటి రూపాయలు ఖరీదు చేస్తుంది అనుకోండి. ఆ 1 కోటి రూపాయలు ఎక్కువ, ఈ రక్షణ ఎక్కువ? రక్షణ అనేది ఇహలోకములోను పరలోకములోను మనకి ఆశీర్వాదకరమైనది, అది గొప్ప భాగ్యం. ఈ రక్షణ అనేది ఒక గిఫ్ట్, ఒక బ్లెస్సింగ్, ఒక దీవెన ఈ లోకంలోను పరలోకంలోను. ఈ 2 లోకాల్లో మనకి ఇహపరలోకాల్లో ఆశీర్వాదకరం. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఒక ల్యాండ్ అది ఇక్కడి వరకే పరిమితం, అది గతించిపోయేది, అది అక్షయమైనది కాదు కదా, క్షయమైపోయేది అది. కానీ దేవుడు అక్షయమైనదే మనకి ఇస్తున్నాడు. కాబట్టి నేను పొందుకున్న ఈ అక్షయమైన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాను. నరకం నుంచి విడిపించబడాలని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ దయతో యవ్వనం ఉందని, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని, ఉద్యోగాలు ఉన్నాయని, చేతి నిండా డబ్బు ఉందని, ఒంటి నిండా ఆరోగ్యం ఉందని, తల్లిదండ్రులు మాట వినకుండా, భర్తలు భార్యలు మాటలు వినకుండా విడిపోయి మనస్పర్ధలు వచ్చేసి ఇలాంటి చికాకు పడొద్దు. ప్రతిదానికి దేవుడి దగ్గర విచారణ చేయడం నేర్చుకోండి. దేవుని దగ్గరికి ఇప్పటికైనా రండి. యూత్ పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాను, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము, భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాము, నామకార్థ భక్తి చేయొద్దు. మీకు 2 చేతులు ఎత్తి నేను దండం పెడతాను. ఎవరైనా సరే నిష్ఠ గరిష్ట కలిగిన భక్తి చేయండి. మీరు 5 నిమిషాలు ప్రార్థన చేసినా, 6 గంటలు ప్రార్థన చేసినా దేవుని స్వరం వినగలిగేటటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి అనుభవంలోనికి వెళ్ళండి. నన్ను చాలా మందిరాల్లోకి ముస్లిం కన్వర్ట్ అని ఇలా పిలుచుకుంటూ ఉంటారు. చాలామంది టెస్ట్ మనీ కోసం పిలుస్తూ ఉంటారు. నేను చాలామందికి టెస్ట్ మనీ ఇస్తూ ఉంటాను. చాలామంది పిల్లల యొక్క బిహేవియర్స్ చూస్తూ ఉంటాను. చాలామంది అంటే తల్లిదండ్రుల పెంపకం అయితేనేమి, బిడ్డలు పెరిగిన వాతావరణం అయితేనేమి, అందరూ నామకార్థంగా ఉంటారు. నామకార్థ భక్తి వలన మీరు అనుకుంటారు, ఈరోజు నేను చర్చికి వెళ్ళానులే, ఈరోజు నేను ప్రార్థన చేశానులే, ఈరోజు నేను వాక్యం చదివానులే. ఏం చదివారు, ఏం నేర్చుకున్నారు, ఏంటి? మిమ్మల్ని చూసి మీరు ఈ ఏరియాలో ఉంటే అమ్మ పలానా అబ్బాయి అని నలుగురు చెప్పుకుంటున్నారా? వాడంతరా అని తీసేస్తున్నారా? గమనించుకోండి, గుర్తుంచుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు కాపాడుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సమయాన్ని, బలాన్ని, దేవుడిచ్చినవన్నీ కూడా దేవుని కొరకు కేటాయించాలి. నేను ఆ విషయాన్ని ఎప్పుడైతే గ్రహించగలిగానో అప్పుడు సంపూర్ణ సేవకు వచ్చేసాను. దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నా ఒంట్లో బలం ఉంది అంటే అది ఆయన ఇచ్చిందే కదా. అవును, ఇప్పుడు నేను బైబిల్స్, ట్రాక్స్ అవన్నీ నేను స్వయంగా నేనే మోసుకుంటా, క్యారీ చేసుకుంటా సైకిల్ మీద పెట్టి, అలా నా బలమంతా ఆయన సేవ కొరకే ఖర్చు చేస్తాను. నా శక్తి అంతా ఆయన సేవ కొరకే ఖర్చు చేస్తాను. నా ఆయుష్ అంతా ఆయన ఆయుష్ కొరకే కేటాయిస్తాను. నా యవ్వనం అంతా ఆయన ఆయుష్ కొరకే, ఆయన సేవా జీవితం కొరకే కేటాయిస్తాను.
నాకున్న బలము, శక్తి, ఆరోగ్యము, జ్ఞానము, సహనము, ధనము, నాకున్న వెహికల్ అన్నీ ఆయన కొరకే కేటాయిస్తాను. ఇప్పుడు మీరు నాలాగా అంత ఫుల్గా దేవుని కోసం డిపెండ్ అవ్వకపోయినా సరే, ఒకటి మాత్రం క్లారిటీగా క్లియర్గా నేను మీకు రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటి అంటే, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరూ దేవుని స్వరం వినగలుగుతున్నారా లేదా? ఈ ఒక్కటే నేను మీ అందరిని క్వశ్చన్ చేసేది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావమ్మా, అక్క సండే స్కూల్ నుంచి వెళ్తున్నాను అక్క చర్చికి అంటారు. దేవుని స్వరం ఎప్పుడైనా విన్నావా అంటే, నేను దేవుని స్వరం ఎప్పుడు వినలేదక్క అంటారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా నువ్వు సండే స్కూల్కి వెళ్ళబట్టి, నువ్వు చర్చికి రాబట్టికి ఎంతకాలం అయిందంటే, అయిద్దక్క ఒక 5 years, అయిపోద్దక్క ఒక 10 years. అదేంటక్క చిన్నప్పుడు అక్క నాకు పేరు పెట్టింది కూడా పాస్టర్ గారే అక్క అని పెద్ద పెద్ద దైవజనుల పేర్లు చెప్తా ఉంటారు. పెద్ద పెద్ద దైవజనులు పేరు చెప్పినంత మాత్రాన, చర్చ్లో మ్యూజిక్ ప్లే చేసినంత మాత్రాన, మంచి సింగర్ అయినంత మాత్రాన భక్తిపరుడువేనా? మ్యూజిక్ ప్లే చేస్తే పరలోకానికి వెళ్ళిపోతావా? గొప్ప దైవజనుడు నీకు నామకరణ చేస్తే పరలోకానికి వెళ్ళిపోతావా? కాదు, ఇది భక్తి కాదు. దేవుడు కోరే భక్తి, దేవుడు మెచ్చే భక్తి చేయాలి. ఏలియా గారు చూడండి, హానోక్ గారు చూడండి, వారు ప్రాణాత్మ శరీరాలతో దేవుని దగ్గరికి కొనిపోబడ్డారు. వారు చేసే భక్తికి దేవుడు అంత ముగ్ధుడయ్యి, ఇంక నువ్వు వద్దులేదా నాతో పాటు వచ్చి అని తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. అంత పరవశించిపోయాడు దేవుడే. యవనస్తులైనా, వృద్ధులైనా, ఆరితేరిన మోస్ట్ సీనియర్స్ అయినా సరే, క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ నేటి యువతరమా, నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటే మాట. ఏమిటి అంటే, ఒక్కటి తెలుసుకోండి. ఈరోజు ఉన్నది అంటే దేవుని స్వరం వినకుండా మీరు గడపొద్దు. ప్రతిరోజు కూడా మీరు అలా అనుకోండి, ఈరోజు దేవా నేను బ్రతికి ఉన్నాను, అది నీ కృప, ఈరోజు నేను నీ స్వరం వినాల్సిందే. కూర్చోండి. అట్లా అని మీ పుస్తకాలు, మీ చదువు, మీ బిజినెస్, మీ వ్యాపారాలన్నీ పక్కన పెట్టి కూర్చోండి అని నేను అన్ను. మీరు ప్రత్యేకంగా దేవునితో గడపడానికి ఒక సమయం పెట్టుకోండి. ఆ సమయంలో ఖచ్చితంగా మీరు దేవుని స్వరం వినండి. దేవుని స్వరం విన్న తర్వాతే మీ గదిలో నుంచి మీరు బయటికి వచ్చి మీ పనులని కొనసాగించుకోండి. లేదా ఆ టైం ప్రకారం మీరు మీ పనులు చేసుకోండి. మరలా రాత్రి అయినా సరే దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి. దేవునితో వ్యక్తిగతంగా ప్రతిరోజు మీరు కలుసుకోనండి. మీరు ఆయనతో మాట్లాడండి. ఆయన మనతో మాట్లాడతాడు. దేవుడి వాక్యం అంటుంది, దేవుడే అంటున్నాడు స్వయంగా, నిన్న నేడు నిరంతరం నేను ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడు అంటే ఆయన నిరంతరం ఉన్నవాడు, అనువాడు అంటే ఆయన మాట్లాడువాడు అని అర్థం. ఆయన మనతో మాట్లాడేవాడు, నాతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఆయన మాట లేకుండా నేను, ఎందుకంటే చెప్పాను కదా మీకు ముందు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో, నేను ఎవరిని నమ్మను అని చెప్పాను. ఎందుకంటే ఇవి నమ్మే రోజులు కాదు కాబట్టి. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళని నమ్మి చిన్న చిన్న విషయాల్లో బాగా బోల్తా పడ్డాను కాబట్టి త్వరగా ఎవరిని నమ్మను, త్వరగా ఎవరిలో కలగలుపుగా యూనిటీగా ఉండలేను. అందుకని నేను ఎవరిని నమ్మను. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ప్రతి విషయాన్ని కూడా దేవుణ్ణి అడుగుతాను, ప్రతి డౌట్ కూడా దేవుణ్ణి అడుగుతాను. ఆయన దగ్గర నుంచి నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే, ఒక షూరిటీ వచ్చిన తర్వాతనే, ఒక వాయిస్ ఆఫ్ రెవల్యూషన్ వచ్చిన తర్వాతనే నేను స్టెప్ తీసుకుంటాను. అది 1 day 2 days 1 year 3 years అనేది కాదు. 5 years అయినా సరే, 10 years అయినా సరే. ఇప్పటి వరకు నేను ఆయన దగ్గర ఒక విషయం అందు కనిపెడుతున్నాను అంటే అది 10 years అయినా సరే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. మీరు కూడా అలా ఉండండి. ఇహలోక దీవెనలతో పాటు పరలోక ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ఆశిస్తూ, నమ్ముతూ నా యొక్క మాటల్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో చూసిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎన్నో అవకాశాలు ఉన్నా సువార్తను ప్రకటించలేని స్థితిలో నేటి క్రైస్తవ్యము ఉండగా, అనేక మందికి ఒక సవాలుకరమైన సాక్ష్యమును అందించిన దైవజనురాలు, సువార్థికురాలు ఎస్కే ఎప్సిబా గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక.